కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి, ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడివేశను. కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతడు దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయే. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన, అక్కడ ఆది అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ సర్పెంట్ అని ఉంటుంది. ఆది అన్న పురాతనమైనది అని అర్థం, ఆ పాత అని అర్థం అనమాట. అపవాదనియు సాతాననియు పేరుగల ఆ పాత సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లు ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు స్తోత్రములు. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, సర్వంగ యాగముగా ప్రభువా మేము మా శరీరమును నీకు సమర్పించుకొని చుండగా, మా శరీరమును, మా ఆలోచనలను, మా సమస్తమును మీరు మా స్వాధీనము చేసుకొని ప్రభువా నీ బలమైన వాక్యము ద్వారా ప్రభువా మా శరీరాన్ని నింపమని అడుగుచున్నాను తండ్రి. మా హృదయములను నింపమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో కూడొచ్చి నీ పరిశుద్ధులతో నేరుగా మీరు రంగం మీద దిగివచ్చి ప్రభువా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా, ఇది ప్రభువా భవిష్యత్తులో ఎవరైనా నువ్వు విన్నా కానీ ప్రభువా వారికి కూడా ఇది గొప్ప దీవెనకరంగా ఉండునుగాక ప్రభువా. ఈ చివరి కాలంలో ఈ వధువుకి ప్రభువా ఈ ఎత్తబడడానికి కావలసిన వాక్యము ఇప్పుడు మాకు అవసరమై ఉండగా ప్రభువా అది ఈ కాలపు ప్రవక్త ద్వారా మీరు పలికి ఉన్నారు తండ్రి. మీ స్వరము ఒక మానవ శరీరంలో నుండి ఆయన పలకబడి ఉన్నది ప్రభువా. ఆ మాటలను ఇప్పుడు మేము పట్టుకుందుము గాక ప్రభువా. నీ వాక్యము తప్ప వేరే ఏది కూడా ప్రభువా పలకకుండా నా నోటికి మూత వేయమని అడుగుచున్నాను తండ్రి. కేవలము నీవు మాత్రమే రంగం మీద దిగివచ్చి నీ మాట మాత్రమే ప్రభువా పలుకుటకు తండ్రి నా నోరును తెరవమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా, నీకు ఆయుష్కారమైన కార్యములు ఏది కూడా ఈ నోటి నుండి పలకకుండా ప్రభువా ప్రతిదీ కూడా తండ్రి నీ నామాన్ని మహిమ తెచ్చినటువంటి మాటలు మాత్రమే పలుకుటకు సహాయం దయచేయండి. ఈ చిన్న వధువుకి ఇప్పుడు అది అవసరమై ఉన్నది ప్రభువా. మేము ఎక్కడున్నామో మా స్థానములు ఏమిటో మేము గుర్తించుటకు తండ్రి ఈ బలమైన వాక్యం ఇప్పుడు అవసరమై ఉన్నది తండ్రి. ఎత్తబడడానికి తండ్రి ఈ వాక్యము ద్వారా తండ్రి మేము పొందుకోవలసిన విశ్వాసము తండ్రి సమృద్ధిగా దయచేయమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సిట్ డౌన్. హల్లెలూయా. మరి కూడొచ్చిన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి సాయంకాల సమయంలో మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి మీ ప్రయాసను దేవుడు మరి గుర్తించి ఖచ్చితంగా ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతూ ఉన్నాను. మరి ఎవరు ఏ ఒక్కరు కూడా మీ ఆలోచనల నుంచి మీ తలంపుల నుంచి అవన్నీ ఏ అయితే ఇంటి దగ్గర కానీ మీ ఆఫీసులు కానీ ఎక్కడ ఏ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు కంప్లీట్గా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మరి అలాంటి ఆలోచనలతో మనం ఈ స్థలంలోకి రావాలి తప్ప
ఏదో ఒక రకంగా ఏదో గలిబిలి చేసే అంశాలు చాలా ఉంటాయి మనకి. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. సాతానికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ఈ మనకి రికార్డ్ చేస్తున్నప్పుడు పిల్లల వాయిస్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది, నాయిస్గా. అది చూడండి, అది కూడా తల్లిదండ్రులుగా మీరు గమనించండి. సరే, చదువుకున్న వాక్యంలో నుంచి చాలా విషయాలు చాలాసార్లు ప్రవక్త అనేకమైన అంశాలు బోధించారు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో నుంచి. అయితే నేను ఇందులో నుంచి మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్న ఈ బుధవారపు ఆరాధనలో ఏదైతే బైబిల్ స్టడీలో తీసుకున్న అంశాన్ని బోధించుకుంటున్నామో దానిని నేను మరి చెప్తూనే వెళ్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి సంఘానికి జ్ఞానమును ఎదుర్కొని విశ్వాసం, అదే అంశంలో ముందుకు వెళ్తున్నాం. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము ఎందుకు అంటే ఈరోజు విశ్వాసము కనుమరుగైపోయింది ప్రపంచంలో. విశ్వాసము ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున భూమి యందు విశ్వాసమును కనుగొందురా అన్నాడు ఆయన. అంటే చాలా అరుదు అసలు విశ్వాసము స్థానంలో చాలా అంశాలు, చాలా పరిస్థితులు, చాలా సంఘటనలు దాన్ని తీసేసుకుంటాయి. అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఇటు సైడ్ అయినా వచ్చేయండి, ఎందుకంటే ఇంకా మీరు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ వస్తే ఎదురుగా ఉంటారు, మీరు కూడా వినొచ్చు. చూడండి, విశ్వాసం ప్లేసులో చాలా విషయాలు ఆక్యుపై చేశాయి, అంటే ఆక్రమించేసాయి. ఏవేవి అనేది మనం గత ఎన్నో వారాల నుంచి ఈ విషయాలని చెప్పుకుంటూనే వస్తున్నాం. ముఖ్యంగా ఏ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అంటే విశ్వాసానికి, దేనికండి? విశ్వాసానికి, జ్ఞానానికి. జ్ఞానమునకు విశ్వాసానికి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధము ఆ రెండింటి మధ్య జరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానము కొన్ని ఆయుధాలను సంపాదించుకుని ఉంది. విశ్వాసానికి ఆయుధం లేదు. చూడండి, జ్ఞానానికి చాలా ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు మనం మెల్లగా చూసుకుంటూ వస్తున్నాం. జ్ఞానములో నుంచి జ్ఞానానికి ఎవరు వాడుకున్నారు అంటే, జ్ఞానమునకు మూలకర్త ఎవరు అంటే అపవాది. మనం చూసే విషయాలన్నీ కూడా. అలాగే విశ్వాసానికి మూలకర్త ఎవరంటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసము ఎవరి ద్వారా రావాలి అంటే దేవుడి ద్వారా వస్తుంది. జ్ఞానము ఎవరి ద్వారా వస్తుందంటే సాతాను ద్వారా వస్తుంది. అయితే జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయని కూడా మీకు చెప్పాను చాలాసార్లు. దేవుడి నుంచి వచ్చే జ్ఞానం ఉంది, అలాగే సాతాను నుంచి లేదా అపవాది నుంచి వచ్చే జ్ఞానం కూడా ఉంది. ఈ రెండు జ్ఞానాలు లేదా ఈ రెండు నాలెడ్జ్లు ఏవైతున్నాయో ఈ రెండింటి కూడా మనం చాలా తేటగా చూస్తే తప్ప ఏది దేవుడి జ్ఞానము, ఏది సాతాను జ్ఞానము అనే సంగతి తెలియదు మనకి. అలాగే ఈరోజు తెలియకుండానే చాలామంది క్రైస్తవులు దేవుని జ్ఞానం అని చెప్పి అపవాది జ్ఞానంలోనికి, సాతాను జ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు సాతాను తన జ్ఞానాన్ని ఏ రూపంలో తీసుకొచ్చింది సొసైటీలోనికి, క్రైస్తవ్యంలోనికి ఎలా తీసుకొచ్చింది, సమాజంలోనికి ఎలా తీసుకొచ్చింది అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు. విజ్ఞాన శాస్త్రం ద్వారా సాతాను తన జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం అంటే ఏం చెప్పాను, సైన్స్, విజ్ఞాన శాస్త్రం రూపంలో తీసుకొచ్చింది. అలాగే ఎడ్యుకేషన్, విద్య రూపంలో తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు సివిలైజేషన్ తర్వాత కల్చర్, ఇలా రకరకాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనం తీసుకున్నాం. అందులో ఈరోజు మనం జ్ఞానము ద్వారా, అదే సైన్స్ ద్వారా ఎలా అపవాది పనిచేసిందో చూసాము, కొన్ని వారాలే చూసాము అది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సైన్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు అందులో నుంచి దెయ్యం ఎలా పనిచేసిందో చూసాం. తర్వాత విద్యలోనికి అదో ఇంచుమించు ఒక 3-4 వారాలు చూసాం. విద్యలో ఇవన్నీ ఎలా పనిచేస్తుంది, అపవాది ఎలా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆ విద్యని ముసుగుని వేసుకొని వచ్చి కొంతమందిని ట్రాప్ చేసి ఎలాగా వారిని
దేవుడు సన్నిధి నుంచి దూరం చేసిందో అది కూడా మనం చాలాసార్లు చూసుకుంటూ వచ్చాం. గత వారంతో ఆ విద్యకు సంబంధించిన విషయాలు కూడా ముగించుకున్నాం. ముగింపు లేదు, ముగింపు అయితే లేదండి. ఎన్ని వర్తమానాలు, ఎన్ని విషయాలు చదువుతూ ఉంటే అనేకమైనవి. సాతాను ఎంత బలంగా ఈరోజు సొసైటీలోనికి విద్య రూపంలో వచ్చిందో, ఎన్నో 3 వారాల్లోని 3 కూటాల్లో చెప్పేసుకున్న అంశం కాదవి. ఇంచుమించు మనం అయితే సంవత్సరాల తరబడి బోధించుకోవచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు మరి మనకు అనుమతించినంత వరకు మేము చెప్పుకున్నాం. అందును బట్టి ఈరోజు నాగరికత అనే అంశంలోకి వచ్చాను నేను. మరి ఈరోజు నేను నాగరికతని తీసుకుంటున్నాను. ఇందులో కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. దేవుడి చిత్తమైతే మిగతా రోజులు కూడా దేవుడు అనుమతిస్తే, దేవుడి చిత్తంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మిగతా బుధవారాల్లో దాన్ని కొనసాగిద్దాం. హల్లెలూయా. ప్రియమైన సంగమా, మరి నాగరికత, ఈ నాగరికతని ఇంగ్లీష్లో మనం సివిలైజేషన్ అంటున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నాగరికత గురించి మాట్లాడాలి అంటే దానికంటే ముందు మనం చిన్నప్పటి నుంచి చాలా చారిత్రక గ్రంథాలు చదువుతుంటాం. స్కూల్ టైంలో పిల్లలు ఒక సబ్జెక్టే హిస్టరీ, చరిత్ర. ఈ చరిత్రను గురించి మనకు చూసినప్పుడు ఏంటి చరిత్ర అంటే, ప్రపంచంలోని నాగరికత ఎప్పుడు పుట్టింది, నాగరికత ఎలా ప్రారంభించబడింది అది ఉంది. అలాగే మన ఇండియన్ హిస్టరీని చూసినప్పుడు మన ఇండియన్ సంబంధించిన నాగరికత ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసాము. ఈ విషయాలన్నీ మన స్కూల్ చదువుకునే సమయంలో పాఠశాలల్లో మనకి ఇవి నేర్పిస్తూ ఉంటారు. ఇలా చూసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ పుస్తకాల్లో ఆ పుస్తకాల్లోకి ఆ మ్యాటర్ ఎలా వచ్చింది, ఆ అంశాలు ఎలా వచ్చాయి అంటే, చారిత్రక గ్రంథాలు వాళ్ళు చదివి పుస్తక రూపంలో పిల్లలకి అర్థమయ్యే రీతిలో అవి మార్చి, అర్థమవుతుంది కదండి, పాఠాల రూపంలో మనకి ఇచ్చారు. కాబట్టి అవి మన పుస్తకాల రూపంలో ఉన్న, ఆ పాఠాల రూపంలో ఉన్నవి మనం స్కూళ్ళలో మనం చదువుతూ ఉంటాం. అవి ఇది పలానా చరిత్ర, ఇది పలానా రాజుకు సంబంధించిన చరిత్ర, ఇది పలానా మనుషులు ఆ కాలం ఇలాంటివి ఉండేవి, మనుషులు ఆ కాలం ఇలాంటి వస్త్రాలు ధరించారు, మనుషులు ఈ కాలంలో ఇలాంటి పనిముట్లు వాడేవారు, మనుషులు ఆ కాలంలో ఇలాంటి రవాణా సాధనాలు వాడేవారు అని చెప్పి మనము ఆ పాఠాల ద్వారా మనం తెలుసుకున్నాం. చూసారా? చూడండి, చారిత్రక గ్రంథాలలో చాలా డీటెయిల్స్ ఉంటాయి. అందులో కొన్ని అంశాలను సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చి పాఠశాలలో మనకి స్కూళ్ళలో నేర్పిస్తుంటారు. సో అందులో కొంత పార్ట్ మాత్రమే మనకి తెలుస్తుంటుంది. ఇంకా చాలా విషయాలు ఎక్కడున్నాయి అంటే చారిత్రక గ్రంథాలు. అర్థమవుతుంది కదండి? ఈ చారిత్రక గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండవు. ఎవరికో కొద్ది మంది దాని మీద ఆసక్తి కలిగి ఉండి దానికోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అవి దొరుకుతూ ఉంటాయి. దొరికిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని ఎంతో ఎంతో విలువగా చూసుకొని చక్కగా వాటిని స్టడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ చారిత్రక విషయాలన్నీ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఆ భౌగోళిక విషయాలన్నిటి కూడా, రాజుల కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని వాళ్ళు తెలుసుకుంటుంటారు. అమ్మ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కంప్లీట్గా. ఎందుకంటే ఈరోజు కొంచెం ఈ విషయం చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది మనకి. చూడండి, అయితే ఇలాగ మనం ఈ చారిత్రకమైనటువంటి విషయాలన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అందులోనే దొరికినవే ఈ నాగరికతకు సంబంధించిన విషయాలు కూడా దొరుకుతాయి మనకి, ఆధారాలు. సివిలైజేషన్. కాబట్టి మొట్టమొదటి సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైంది, అసలు అంటే సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైంది అనేది పక్కన పెట్టండి. అంటే పురాతనమైనటువంటి నాగరికత ఏది, ప్రపంచంలో పురాతనమైన నాగరికత గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త కూడా చెప్పారు. అలాగే చారిత్రక గ్రంథాలు మనం స్టడీ చేసినప్పుడు అక్కడ కూడా మనకి పురాతనమైన నాగరికతలు చూసినప్పుడు కొన్ని నాగరికతలు వచ్చాయన్నమాట. అందులో ఒక నాగరికత పేరే మెసొపొటేమియా నాగరికత అని అంటారు. ఈ మెసొపొటేమియా నాగరికత అనేది పురాతనమైన నాగరికత. అర్థమవుతుంది కదండి? ఈ పదం మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఈ మెసొపొటేమియా నాగరికత పేరు ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఇది చాలా పురాతనమైన నాగరికత అన్ని నాగరికతల కన్నా. ఎందుకంటే ఈ పురావస్తు శాఖవారు తవ్వకాల్లో తవ్వినప్పుడు
అలాంటి తవ్వకాలలో బయలుపడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ దొరికినటువంటి ఆధారాలను ప్రకారం చూసినప్పుడు వాళ్ళు అక్కడ చేసినటువంటి ఆ స్టడీస్ని ప్రకారం చూసి అన్ని పరిశోధించినప్పుడు తేలినటువంటి పురాతన నాగరికత ఏది అని అంటే మెసపటోనియా నాగరికత. దాని తర్వాత అలాగే పురాతనమైన నాగరికత వరుసలోకి వచ్చినప్పుడు రోమన్ నాగరికత కూడా ఉంది. ఈ రోమీల యొక్క నాగరికత కూడా చాలా పురాతనమైన నాగరికత, మీకు అర్థమవుతుంది కదండి. అలాగే మరి రోమీల యొక్క నాగరికత లాగే మన ఇండియన్ నాగరికత కూడా ఉందండి, ఇండియన్ సివిలైజేషన్. దాన్నే ఇండస్ వ్యాలీ అని అంటారు, సింధు నాగరికత, ఇవన్నీ పేర్లు వినే ఉంటారు మీరు, అర్థమవుతుంది కదండి. ఈ నాగరికతలు చాలా పురాతనమైన నాగరికతలు. అంతేకాకుండా ఇంకొక నాగరికత కూడా ఉంది, దాన్ని చైనా నాగరికత అని కూడా ఉంటారు, అది కూడా చాలా పురాతనమైన నాగరికత. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే ఈ పురాతనమైన నాగరికతలో ప్రధానంగా పురాతనమైన నాగరికతలు తీసుకున్నప్పుడు మెసపటోనియా నాగరికత పురాతనమైనది, ఈజిప్షియన్ నాగరికత పురాతనమైనది, ఇండియన్ నాగరికత పురాతనమైనది, చైనీస్ నాగరికత పురాతనమైనవి. ఇవి చాలా పురాతనమైనవి, ఎప్పటివో తెలియదు ఉన్నాయి. మనం చారిత్రక గ్రంథాలు చదివితే అక్కడ సంవత్సరాలతో సహా రాయబడి ఉంటున్నాయి, ఇది చూస్తున్నాం. కానీ ఈ పురాతనమైన నాగరికతలు అక్కడ ప్రారంభించబడిన తర్వాత అవి ప్రపంచానికి ఎలా స్ప్రెడ్ అయింది, ఏంటి అందులో నాగరికత అంటే ఏమిటి, అవి మనం కొన్ని విషయాలు చూడాలి. అది చూస్తూ ఈరోజు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ ఆధునిక నాగరికత ఎలా వచ్చింది, పురాతనమైన నాగరికత ఎలా ఉంది, ఇప్పుడు ఆధునిక నాగరికత ఎలా మారింది, ఆ నాగరికతలు కాలానుగుణంగా ఇవి కూడా ఎలాగ అభివృద్ధి చెందుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నాయి, దీనిలో నుంచి దేవుడు ఉన్నాడా, ఇప్పుడున్నటువంటి ఈ నాగరికతలోనికి దేవుడు పనిచేస్తున్నాడా, ఈ నాగరికతతోని లేదా అపవాది పనిచేస్తుందా అనేది కూడా మనం చూడాలండి. హల్లెలూయా. అయితే ప్రవక్త చెప్పారు వర్తమానంలోని, మీరు ఎప్పుడైనా చదివారు అనేది నాకు తెలియదు కానీ నేను చాలాసార్లు చదివాను, నాగరికత తూర్పున ప్రారంభమైంది అన్నాడు ఆయన. ఎటువైపు అండి? తూర్పు దిక్కున ప్రారంభమైంది, తూర్పు దిక్కున ప్రారంభమై ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడు అది పశ్చిమం దగ్గరకు వచ్చి ఆగింది అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్రపంచ పటంని చూసినప్పుడు తూర్పు దిక్కునున్న దేశాల్లో ప్రారంభమైందంట నాగరికత. ఆ తర్వాత ఆ నాగరికత అలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు పశ్చిమ వైపు వచ్చిందండి. ఎటువైపు వచ్చిందండి? పశ్చిమ వైపు వచ్చింది. హల్లెలూయా. పశ్చిమ వైపు వచ్చింది. ఇక్కడ మీరు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అంశం మాత్రం చాలా డీప్ అయినది. మరి మీరు అదృష్టవంతులని మీరు అనుకోవాలి, మీరు ధన్యులని అనుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న అంశము నేను ఈరోజు దేవుడు అనుమతిస్తే చాలా విషయాలు చెప్పాలి. అవన్నీ నేను టచ్ చేసుకుని వెళ్ళినప్పుడు మరి ఎన్ని విషయాలు వస్తాయో నాకు తెలియదు. దేవుడు ప్రేరేపణ పెట్టి లోపలికి ఇంకా తవ్వుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంతవరకే అనుమతిస్తే అంతవరకే వెళ్ళొచ్చు. అందుబట్టి మీరు ఎంతో ధన్యులని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే మరి ఆ ధన్యులని పదానికి మీ జీవితం ఇప్పుడు రెడీగా ఉండాలి, దాన్ని పట్టుకోవడానికి మీరు రెడీ క్యాచ్ చేయడానికి ఉండాలి రెడీగా. హల్లెలూయా. ప్రేమైన సంఘం చూడండి, తూర్పున నాగరికత ప్రారంభమై అది ప్రయాణం చేసుకుంటూ కాలానుగుణంగా సంవత్సరాలు తరబడిన తర్వాత ఇప్పుడు మన కాలం దగ్గరికి వచ్చేసరికి అది పశ్చిమం దగ్గరికి వచ్చింది ఇప్పుడు నాగరికత. అర్థమవుతుందండి? అందుకే ప్రవక్త ఏమన్నాడు అంటే తూర్పున ప్రారంభమైంది నాగరికత అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆయన ప్రాచీన నాగరికత ఏది, పురాతనమైన నాగరికత ఏదంటే చైనీస్ నాగరికత అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ చైనీస్ నాగరికత నుంచి అంటే తూర్పు దేశమే కదా, చైనా అంటే ఎక్కడుంది, తూర్పు సైడ్ ఎక్కడ ఉంది మనకి. మరి ప్రపంచ పటంలో చూసినట్లయితే, వరల్డ్ మ్యాప్లో చూసినట్లయితే తూర్పు దేశాల్లోని చూసినప్పుడు చైనా మరి కనిపిస్తుంది. నాగరికత అలా ప్రారంభించుకుంటూ వచ్చి మధ్య ఆసియా గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చి అది పశ్చిమ వైపు అని అమెరికా వైపు ఆగింది. అక్కడ ప్రవక్త అన్నారు అక్కడితో ఆగిపోలేదు ఆయన. ఇప్పుడు పశ్చిమ వైపు ఉన్నటువంటి నాగరికత ఇంకా ముందుకు వెళ్తే అన్నారు ఆయన. మీకు అర్థమవుతుందండి? పశ్చిమ వైపు ఉన్నటువంటి నాగరికత ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అది మరలా తూర్పుకే వస్తుంది అన్నాడు ఆయన. అర్థమైందండి? పశ్చిమ వైపు ఇప్పుడు ఆగింది నాగరికత, తూర్పున ప్రారంభమైనటువంటి నాగరికత ఎక్కడ ఆగింది? పశ్చిమ వైపు ఆగింది. ఇప్పుడు పశ్చిమ వైపు ఆగిన నాగరికత ఇంకా ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళా తూర్పు దగ్గరికే వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు అది తూర్పులోకి ఎంటర్ అవుతుంది.
నాగరికత తూర్పులోకి ఎంటర్ అయింది. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు ఈ ఫ్యాషన్ ప్రపంచం అవ్వచ్చు, ఈ సమస్తమైనటువంటి మోడర్న్ వరల్డ్ ఏదైతే ఉందో, ఏది వాక్యానికి విరుద్ధమైనటువంటి ఫ్యాషన్ డిజైన్స్ అన్నీ కూడా తూర్పున ప్రారంభమైంది. తూర్పున ప్రారంభమైన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? పశ్చిమ వైపుకి వెళ్ళిపోయింది. పశ్చిమ వైపు ఇప్పుడు ఆగడం కాకుండా మరలా అది రిటర్న్ అయ్యి ఎక్కడికి వచ్చింది? తూర్పు వైపు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏమైంది? ఒక సర్కిల్ తిరిగేసింది. అంతేనండి, ఒక సర్కిల్ తిరిగేసింది అండి, ఒక చక్రం తిరిగేసింది, ఒక వృత్తాకారంగా తిరిగేసి వచ్చేసింది, అలా రౌండ్ సర్కిల్ చేసింది. కాబట్టి ప్రవక్త కేవలం నాగరికత గురించి మాత్రమే చెప్పలేదు, కానీ ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, మొట్టమొదటిగా ఆయన తూర్పున ఉదయించాడు అన్నాడు ఆయన. హల్లెలూయా! ఆయన తూర్పున, మొదటి రాకడ తూర్పున ఉదయించటం అర్థమవుతుందండి. మొదటి రాకడ తూర్పున జరిగింది, రెండవ రాకడ పశ్చిమం జరుగుతుంది. మీకు అర్థమవుతుందండి? రెండవ రాకడ పశ్చిమ వైపు జరుగుతుంది. అంటే తూర్పున ఉదయించిన అదే సూర్యుడు ఇప్పుడు సాయంకాల సమయం వచ్చింది. ఇది మనం జీవిస్తున్న కాలం ఏమిటిది? సాయంకాల సమయం. ఇది సాయంకాలపు వర్తమానము. 2000 సంవత్సరాల క్రితం అది తూర్పు దిశలో ఉండి ఉదయకాల వర్తమానము, ఉదయించు సూర్యుడు గారు ప్రకాశించాడు. కానీ ఇప్పుడు అదే సూర్యుడు సాయంకాలం పశ్చిమాన్ని ఇప్పుడు ఏమవుతున్నాడు? అది అస్తమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అస్తమిస్తున్నటువంటి ఈ వర్తమానము, సాయంకాల సమయంలో వస్తున్నటువంటి ఈ వర్తమానము ఇప్పుడు ఇక్కడితో అయిపోవడం కాదు. ఇది సర్కిల్ టర్న్ అవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు మరలా తూర్పున మళ్ళీ రావడానికి సిద్ధమవుతూ ఉంది. అర్థమవుతుంది కదండి? మరలా తూర్పున అనగా ఏమిటది? మళ్ళీ యూదుల వైపు వెళ్ళిపోబోతుంది. పశ్చిమ వైపు ఆగిపోవడం కాదు వర్తమానం. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తుంది? యూదుల వైపుకి వెళ్తూ ఉందండి. ఆల్రెడీ టర్న్ అయిపోయి మరలా ఇండియాకి వచ్చిందా లేదా? హల్లెలూయా! ఇండియాకి వచ్చిన వర్తమానం ఇండియాలో అయిపోయిందా? పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిందా లేదా? పాకిస్తాన్ దగ్గర అయిపోతుందా? ఇరాన్ ఇరాక్ కూడా స్టార్ట్ అయింది. ఇరాన్ ఇరాక్ దగ్గర అయిపోతుందా? ఇంకా కొద్ది రోజుల్లోనేది పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ దేశంలోనికి అడుగు పెట్టబోతుంది. కాబట్టి సర్కిల్ కంప్లీట్ అయిపోబోతుంది. ఇప్పుడు పరిపూర్ణమవ్వాల్సిన సమయం వచ్చింది. అయితే సర్కిల్ అనేది పరిపూర్ణమైనటువంటి సమయం వచ్చేసరికి వదిలెత్తబడబోతుందండి. హల్లెలూయా! మీకు అర్థమవుతుంది కదండి? నాగరికత తూర్పు దిక్కును ప్రారంభమై అక్కడితో ఆగిపోకుండా అది కాలానుగుణంగా ఏమైంది? ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చింది? పశ్చిమ వైపుకి వచ్చిందండి. ఇప్పుడు పశ్చిమ వైపు ఉన్నటువంటి నాగరికత అక్కడితో ఆగిపోయిందా? మళ్ళీ అది తూర్పుకు రావడం ప్రారంభమవుతుంది. అది లోకానుసారమైన నాగరికత. కానీ ఆత్మ సంబంధమైన నాగరికత కూడా 2000 సంవత్సరాల క్రితం తూర్పున ప్రారంభమైంది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదిగో ఈ చివరి కాలంలోని 7వ సంఘకాలపు దూత విలియం మ్యారియన్ బ్రెన్హామ్ కాలంలోని పశ్చిమ వైపు అనగా అమెరికా దేశంలోని ఆ సాయంకాలపు వెలుగు కింద మళ్ళీ ఆయన రెండో రాకడ భూమి మీదకి వచ్చాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా! అసలు ఈ నాగరికత బ్రెన్హామ్ గారు చాలా వర్తమానంలో ఆయన ఈ నాగరికతకు సంబంధించిన విషయాలు బోధిస్తూనే వచ్చారు. కానీ ఎక్కువగా ఆయన ఎప్పుడు బోధించాడు, ఏ వర్తమానాల్లో బోధించాడు అంటే 65వ సంవత్సరంలోని రూపాంతరపరచు దేవుని శక్తి, ఈ యుగ సంబంధమైన దేవత, చూసారా, అలా జరగనే ఉన్న సంగతులు, ఈ వర్తమానాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ సివిలైజేషన్ గురించి ఎక్కువ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఆయన ఈ యుగ సంబంధమైన దేవతల వర్తమానంలోని ఈ విషయాలన్నీ కూడా టచ్ చేస్తూ ఉన్నప్పుడు, దానికంటే ముందు ఆయన అసలు ఎందుకు ఈ విషయాలు ఇన్ని సంవత్సరాల్లోని అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు మాత్రం చెప్పారు. కానీ ఎక్కువ విషయాలు ఈ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎక్కువగా ఈ యుగ సంబంధమైన దేవతల వర్తమానం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు అసలు అక్కడి నుంచి ప్రారంభించాడు ఆయన? దానికంటే ముందు ఆయన మరలా ఏంటి ఎందుకు బోధిస్తూ ఉన్నాడు అంటే, ఆయన దాని నెరగదని వర్తమానంలోని ఒక సహోదరుడు, ఆయన పేరు ఓర్లన్ వాకర్, మీకు తెలిసింది కదండి. ఆయనకు వచ్చినటువంటి కళ ఎక్కడైతే వచ్చిందో ఆ కళ దగ్గర నుంచి ఇంకా ప్రవక్త యొక్క హృదయంలో ప్రేరేపణ మొదలైంది. మరలా
సాతాను ఎలాగా స్ట్రాపింగ్ చేస్తుంది ప్రపంచాన్ని, ఎలాగా ఆ సర్పం యొక్క జాడను తీసుకుని వచ్చి అనే ఆ ఆదిలో ఉన్నటువంటి ఆ సర్పము మరల చివరి కాలంలో ఎలా తను బయలుపరుచుకుంటుంది, ఏ రూపంలో వస్తుంది అన్నది ఈరోజు చాలా మంది తెలియట్లేదు. అది సర్ప రూపంలో మాత్రమే కాదు, సర్పం వెళ్ళిపోయిన తర్వాత దాని జాడ ఇప్పుడు వెళ్తుంది. సర్పం ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత దాని వెనక ఒక జాడ ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు ఆ సర్పం యొక్క జాడ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఈరోజు మనుషులు దాన్ని గుర్తించలేకపోతున్నారు, ప్రపంచం దాన్ని గుర్తించలేకపోతుంది. అది సర్పం యొక్క జాడ అనేసి. ఆ ఆది ఘట సర్పము లేదా ఆది కాండములో ఉన్నటువంటి ఆ సర్పమే మరలా ఇప్పుడు ప్రత్యక్షమవుతూ పనిచేస్తుంది అనే సంగతి తెలియట్లేదు. అదే రూపంలో ఉంది, ఇప్పుడు విద్య రూపంలో ఉంది, సైన్స్ రూపంలో కనిపిస్తుంది, నాగరికత రూపంలో ఉంటుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. అయితే నాగరికత అనేది పురాతన కాలంలో నాగరికత ఎక్కువగా ఎలాంటి ప్రదేశాలు, ఎక్కడ నాగరికత అంటే ఏమిటి అసలు ముందు జనరల్గా మనం తెలుసుకున్న, మన స్కూళ్ళల్లో ఆటలో నేర్చుకున్నాము నాగరికత అంటే ఏమిటి. జనరల్గా ఒక మాట అంటుంటారు, వీడు ఎక్కడో అడవుల్లో పుట్టి పెరిగి అడవుల్లో ఉన్నాడు రా, వీడికి నాగరికత కూడా ఏమి తెలియదురా. అంతేనా? అంటే అర్థం ఏమిటి? వాడి జీవితంలో వాడు జీవన శైలి, వాడి జీవన విధానంలో ఏదో ఒకప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండాలి. అంతే కదండి? ఒకప్పుడు జీవించిన జీవితానికి, ఒక 10 సంవత్సరాలు జీవించిన జీవితానికి ఇప్పటికి చూసినప్పుడు కొంచెం చేంజెస్ కనబడతాయి. చూసారా? ఇప్పుడు ఆ చేంజెస్ ఏంటిది అంటే అదే నాగరికత. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా డెవలప్ అయ్యాడు. సరే, ఒకప్పుడు మనిషి ఎద్దుల బండి మీద వెళ్ళేవాడు, ఇప్పుడు ఏకంగా చక్క కార్ల మీద వెళ్తూ ఉన్నాడు. అంటే నాగరికత ఎంత డెవలప్ అయింది అని. ఒకప్పుడు మనిషి పావురాల ద్వారా ఉత్తరాలు పంపించుకునేవారు, కానీ ఇప్పుడు చక్కగా సెల్ ఫోన్లతో మాట్లాడుతున్నారు. నాగరికత అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మనిషి ఏదైనా పిండిని రుబ్బుకోవాలంటే రుబ్బురోలు చక్కగా రుబ్బేవారు, ఇప్పుడు చక్కగా గ్రైండర్స్ వచ్చాయి, మిక్సీలు వచ్చాయి, రకరకాల వచ్చేయలేదండి. అంటే ఏమైంది? నాగరికత ఏమైందంటే అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం ఏంటంటే మానవుడు రోజు రోజుకి సౌకర్యాల్ని తనకు అనుకూలంగా కష్టపడకుండా, ఎక్కువగా చెమటోర్చకుండా, ఈజీగా చక్కగా సుఖవంతంగా తన యొక్క జీవితాన్ని సుఖమయంగా జీవించాలని కొన్ని సులభమైన పద్ధతులను తయారు చేసుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదండి? ఒకప్పుడు పంట పండించినప్పుడు రైతులు పండించిన ఆ చేన్ని కోసుకొని దాని ఆ యొక్క పనులన్నింటినీ ఏరు కట్టకట్టి ఎక్కడో పొలం దగ్గర పెట్టి కుప్ప పెట్టి లేదా చక్కగా పశువులతో తొక్కించి ఆ యొక్క ధాన్యపు గింజలన్నీ రాలగొట్టిన తర్వాత అవన్నీ ఎత్తి తర్వాత పొళ్ళు విత్తనానికి వేరు చేసి గోడు సంచుల్లో ఎత్తి మరలా తెచ్చి ఆ యొక్క మిల్లుల దగ్గర తీసుకొచ్చిన తర్వాత మిల్లుల దగ్గర ఆడించి అప్పుడు బియ్యం వచ్చి, అంతేనండి, ఇంత ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు నీవు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి చూస్తే పెద్ద పొలం దగ్గరికి డైరెక్ట్గా ఆ మిషనే వెళ్ళిపోతుంది. ఆ మిషనే ఆ పంట అంతటి కోసేస్తుంది, ఆ మిషనే గడ్డి వేరు చేసేస్తుంది, విత్తనం వేరు చేసేస్తుంది. ఆ విత్తనాలన్నీ కూడా ఆ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పొట్టుకి పొట్టు వచ్చేస్తుంది, బియ్యంకి బియ్యం వచ్చేస్తుంది. ఏది విత్తనం వన్డేలో జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. పంట కొయ్యడం జరిగిపోతుంది, గడ్డి పక్కన వెళ్ళిపోతుంది, విత్తనం పక్కకి వెళ్ళిపోతుంది, బియ్యం బయటకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా 1 నిమిషంలో జరిగిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. చూడండి ఎంత ఈజీ. ఏమిటిది అంటే నాగరికత. ఒక మనిషి తన యొక్క పనులను వేగవంతం చేసుకోవడానికి సౌలభ్యం కోసము కొన్ని పరికరాలని కొన్ని విషయాలన్నింటినీ కనిపెట్టి ఈజీగా తయారు చేసుకోవడానికి అనే కోణంలో ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏమండి ఇప్పుడు జరుగుతున్నట్టు? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎలన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే కొద్ది సంవత్సరాల్లో ఈ భూమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలబోతుంది అన్నాడు ఆయన. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా వరకు కంపెనీలు మూతపడిపోతాయి అన్నాడు ఆయన. మనుషులకి పనులు కూడా దొరకవు అన్నాడు ఆయన. చూసారండి? ఇప్పుడు ఆల్రెడీ ఈ పంట కోయడానికి, ఈ పంట కోసం మెషిన్స్ ఇలాంటివి రావడంతోనే ఒకప్పుడు పంట పొలం ఒక 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో పని చేయడానికి ఇంచుమించు ఒక 15 మంది 20 మంది కూలి వాళ్ళు ఉండేవారు. వాళ్ళకు ఒక దినసరి 2 రోజులు 3 రోజులు కూలి పెట్టేది. అక్కడ ఒక రోజంతా పంట కోసేవారు, ఒక రోజంతా కోసినటువంటి పంటను మోసుకుంటూ వచ్చి కుప్ప వేసేవారు.
ఆ తర్వాత ఇంకొక 2 రోజులు 3 రోజులు ఆ విత్తనాలు దుల్లగొట్టడం, ఆ విత్తనాలు అన్నీ చేసి అవి గోరు సంచుల్లోకి ఎత్తి ఇంటికి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా 3 వారం రోజులు పని ఉండేది ఆ 20 మందికి. కానీ 20 మందికి పని లేదు. ఇప్పుడు ఆ మిషన్ రావడంతో ఒక్క వ్యక్తికే ఉంది. ఆ మిషన్ ఆపరేటింగ్ చేస్తున్న ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి తప్ప మిగతా ఎవరి 19 మందికి ఇంకా పని లేదు. అర్థమవుతుందండి? అది మిషన్ల ద్వారా జరుగుతున్నది. మ్యాన్ పవర్ అనేది ఏమైపోయింది, ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అలాంటిది ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు మహేంద్ర కంపెనీ అనో లేదా ఇంకేదో సత్యం కంప్యూటర్స్ అనో ఇంకేవేవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ రంగాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ప్రతి కంపెనీలోని కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా నిండిపోయి ఉండేవారు. మా కంపెనీకి రావాలి, మా కంపెనీకి రావాలి, మా కంపెనీకి రావాలి. ప్రతి కాలేజ్ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఫ్రెషర్స్ అందరికీ ఎక్కడో దగ్గర జాబులు దొరికేస్తుంది. ఇప్పుడు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో, మహా అయితే పెద్ద కంపెనీలో ఒకప్పుడు వేలల్లో ఎంప్లాయింగ్ ఉండేది, లక్షల్లో ఎంప్లాయింగ్ ఉండేది. అలాంటిది ఇప్పుడు 100ల్లోకి వచ్చేసింది. చూసారండి? జపాన్కి సంబంధించిన రెస్టారెంట్స్ కానీ చైనాకు సంబంధించిన రెస్టారెంట్లో కానీ మీకు ఇప్పుడు ఎవరు మనుషులు సప్లై చేయట్లేదు హోటల్స్లోని. ఈవెన్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ హోటల్ రూమ్స్లోని ఆ బెడ్షీట్లు కానీ ఏమైనా సరే చక్కగా నీట్గా సర్ది పెట్టాలంటే ఎవరు మనుషులు ఉండట్లేదు, రోబోలు. హోటల్స్లో వెయిటర్స్ కింద రోబోలు పనిచేస్తూ ఉన్నాయి. సరే, వాడికి ఏం జీతం ఇవ్వాల్సిన పని లేదు. చూసారండి? వాడికి నెలకి జీతం ఇవ్వాల్సిన పని లేదు. వాడికి ఏదో ఒక బ్యాటరీ ఏదో ఉంటుంది, చాలు, ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఒక హోటల్లో కనీసం ఎలా లేదన్నా ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వెయిటర్ దగ్గర నుంచి కుకింగ్ మాస్టర్ నుంచి అన్ని చూసుకుంటే ఒక 50 మంది ఉండొచ్చు. 50 మందిలో ఇప్పుడు 30 మందిని తీసేస్తారు, కేవలం 20 మందిని ఉంచుతారు. ఇది అంతా ఇప్పుడు కాదు, ఇంకొక 10 లేదా ఇంకో 15 సంవత్సరాల్లో కంప్లీట్గా మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. మనుషులకి శాసించేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలాంటివి ఇంకా ఏవైతే ఉన్నాయి, ఇంకా డెవలప్ అవుతూ వస్తున్నాయి, ఏవైతే ఉన్నాయో అవే పనిచేస్తాయి. అర్థమవుతుంది కదండి? ఇవి భవిష్యత్తు కాలంలో జరగబోతున్నటువంటి విషయాలు. హల్లెలూయా. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త ఈ వర్తమానంలో ఎప్పుడు 65వ సంవత్సరంలోని దారి నెరగదు అనే ఆ వర్తమానంలోని వార్లను వాకర్ గారికి వచ్చినటువంటి ఆ కళ తర్వాత ఇవన్నీ ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన ఏం చెప్తున్నాడు, ప్రతి వర్తమానంలోని కూడా ఆయన బోధిస్తున్నటువంటి ఆయా ప్రాంతాలకు 65వ సంవత్సరము ఆ 8వ నెల దగ్గర మొదలుకొని ఇంకా ఆయన బోధిస్తున్న వర్తమానాల్లో మీరు చూసినట్లయితుంటే, ఇదిగో నేను మా సంఘంలోకి వెళ్ళి సర్పం యొక్క జాడను బోధించబోతున్నాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమిటి ఆ సర్పం యొక్క జాడ అంటే, ఇదిగో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈరోజు ఆ వర్తమానాల నుంచి మనకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అందులో భాగంగానే ఈరోజు ఆ వార్లను వాకర్ యొక్క డ్రీమ్ని కూడా మీరు చదవండి అని చెప్పి నీకు కొన్ని వర్తమానాలు చదవండి ఒక లిస్ట్ పెట్టాను మీకు. అందులో ఇది కూడా ఉందా లేదండి? పెట్టానా? దాని నెరగదని వర్తమానం పెట్టానా లేదండి? మరి చూడండి, ఎందుకు అవి ప్రతిసారి మీరు నా కోర్స్ తీసి చదవట్లేదు అని అంటే, మీరు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి మీకు అది పట్టుకోగలుగుతారనే ఉద్దేశంతోనే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఈ నాగరికత అనేది ఆ విధంగా డెవలప్ చేయడానికేనండి, మనిషి సుఖవంతంగా జీవించడానికి. అర్థమవుతుంది కదండి? పూర్వకాలంలో ఉన్న మనుషులు ఎలా ఆదిమానవుడని పిలువబడిన ఆ మనిషి దగ్గర నుంచి రోజు రోజుకి మనిషి నాగరికతను నేర్చుకుంటూ ఇంకా డెవలప్ అవుతూ అలా వస్తున్నప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఆగింది. కానీ ఎక్కువ శాతము ఈ నాగరికత కానీ ఈ సంస్కృతి కానీ ఇవన్నీ కూడా ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కడ స్థాపించబడుతూ ఉంటాయి అంటే, నది ప్రవాహక ప్రాంతాల్లో. మీకు అర్థమవుతుందండి? ఎక్కడైతే నదులు ఉంటాయో ఆ నదులకు ఆనుకున్న ప్రాంతాల్లోని ఎక్కువగా ఈ నాగరికత అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నీరు దొరుకుతున్న ప్రాంతాల్లోనే ఉంటాయండి నాగరికత. ఎందుకు అంటే, వాళ్ళు పంటలు పండించుకోవాలన్నా వారికి వాళ్ళు ఏదైనా నీటితో చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కోసం వాళ్ళు ఆ నీటికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఎక్కడో నివసించి నీటి కోసం, ఇప్పుడైతే మనకు బోర్లు మోటార్లు అన్నీ ఉన్నాయి, పూర్వకాలంలో అలా లేదు.
ఎక్కడ నదులు ప్రవహిస్తున్నాయి, ఎక్కడ కాలువలు ప్రవహిస్తున్నాయి, ఎక్కడ సరస్సులు ఉన్నాయి, అలాంటి ప్రాంతాలు ఎన్నుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. అలా నివసిస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న గ్రామాలు, 3 ఇల్లులు 4 ఇల్లులుగా ఉన్న గ్రామాలే ఈరోజు మహాపట్నాల కింద మారిపోయాయి. అర్థమవుతుంది కదండి? చూడండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అవి ఇప్పుడిప్పుడుకి వచ్చింది కాదు కదా. గోదావరి నదికి అవతల పక్కన కొన్ని పట్టణాలు ఉన్నాయి, గోదావరి నదికి అవతల పక్కన కూడా చాలా పట్టణాలు ఉన్నాయి. కృష్ణానది ఎన్నో పట్టణాలు ఆనుకొని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గంగానది, ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ బంగాళాఖాతం. చూసారండి, గంగానది పుట్టింది హిమాలయాల్లో. ఆ ఉత్తర భారతదేశంలోని అదంతా ప్రవహించుకుంటూ చివరికది పశ్చిమ బెంగాల్లోని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఎన్నో పట్టణాలన్నిటి దాటుకుంటూ వస్తుంది. ఆ నదికి ఆనుకుని ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎంతోమంది జీవనాధారం ఆ యొక్క నదులు. కాబట్టి ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది మీకు అందరికీ తెలుసు. మీరు చదువుకున్న పిల్లలే ఇందులో కూడా చాలామంది. ఈజిప్ట్లో నైలు నది ఉంది. ఈ నైలు నది గురించి ఈ చదువుకునే రోజుల్లోని ఒకవేళ నైలు నది కానీ లేకపోయినట్లయితే ఈజిప్ట్ ఎడారిగా మారి ఉండేదని క్వశ్చనే ఉంటుంది. అర్థమవుతుంది కదండి? సో ఈజిప్టు ఈ రోజుకి ఈజిప్ట్ అని మనం పిలుస్తూ ఉన్నాము అంటే దానికి అంత ఫేమస్ అవ్వడానికి ఒకంత కారణం ఏమిటి అంటే నైలు నది. ఆ నైలు నది ఈజిప్ట్కు ఆనుకొని ఉండటం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ఆ నీటి ద్వారానే ఆ ఎడారిలా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతము ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. ఒకప్పుడు ఫరో పరిపాలించినప్పుడు, ఫరో రాజులు పరిపాలిస్తున్న సమయంలో ఈజిప్ట్ ఎలాంటి దేశము? ప్రపంచానికి తలమానిగ్గా ఉన్న దేశాలు అవి. ప్రపంచానికి తలమానిగ్గా ఉన్నటువంటి దేశం అది, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశం అది. మోషే పరిపాలన కాలంలోని మోషే ప్రపంచ రాజ్యాలన్నిటి జయించుకుంటూ వచ్చి ఫరో దగ్గర చెప్తూ ఉన్నాడు, నేను ఫలానా దేశాన్ని జయించాను, నేను ఫలానా దేశాన్ని ఓ ఫరో అని చెప్పి మోషే ఆ ఫరో దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. అంత దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమంతా కరువుగా ఉంది. మీకు అర్థమవుతుందండి? ప్రపంచమంతా కూడా కరువుతో కటకటలాడుతున్న సమయంలో ఆహారం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉందండి. ఆ కాలంలో ఐగుప్తు దేశమే ఈ కాలంలోని ఈజిప్ట్. అంతేనండి? కాబట్టి చూడండి, మరి అంత గొప్ప పంటలు పండించి ప్రపంచానికి ఆహారాన్ని అందించినటువంటి ఆ గొప్ప దేశం ఎలా పంటలు పండించేవి? ఏ నది ద్వారా అంటే నైలు నదే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారు? ఎందుకు ఈరోజు ఒక సోషల్ టీచర్ లాగా ఈ బ్యాక్గ్రౌండ్కి అన్నిటికీ ఎందుకు వెళ్ళి చెప్తున్నారు అంటే మనం చెప్పుకున్న అంశాలకి ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ రోజుకి ఇది ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఇది ఉపయోగపడుతుంది మనకి. ఒక నది పరివాహక ప్రాంతాల దగ్గర ఏముంటున్నాయి అంటే అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. ప్రవక్త మీకు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు చాలా వర్తమానాల్లో. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు చూడండి, ఏది తర్షీష్ పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు, నినివే తర్షీష్ పట్టణాల గురించి మాట్లాడుతున్నప్పుడు, యోనా గురించి మాట్లాడుతున్నప్పుడు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గొప్ప పట్టణం అని చెప్పి, ఆ పట్టణంలోని అది అభివృద్ధి చెందడానికి, ఆ రోజుల్లోని ఈ నౌకాయానం చేయటానికి అక్కడ వ్యాపారం జరిగేది. అక్కడ మనుషులు విచ్చలవిడితనాన్ని, ఎక్కడైతే అభివృద్ధి, వ్యాపారం, బిజినెస్లు ఎక్కడ జరుగుతుంటాయో, ఎక్కడైతే జనాభా ఎక్కువగా విస్తరిస్తూ ఉంటారో అక్కడ ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ పెరిగిపోతుంటుంది, వ్యభిచారం పెరిగిపోతుంది, దొంగతనాలు పెరిగిపోతుంటాయని ప్రవక్త చెప్తూనే ఉంటాడు. అలాంటివి అన్నమాట ఇవి. అయితే ఆత్మీయంగా ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. భౌతికంగా నాగరికత ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందో చూద్దాం. ఆత్మీయంగా ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ నాగరికత ప్రారంభమైంది. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ నాగరికత ప్రారంభమైంది. పెంతెకోస్తు దినాన మేడగదిలో క్రైస్తవ నాగరికత ప్రారంభమైంది. క్రైస్తవ నాగరికతకు ప్రారంభము పరిశుద్ధాత్మ. అర్థమవుతుంది కదండి? క్రైస్తవ నాగరికతకు ప్రారంభం ఎవరు? ఆ నాగరికత అభివృద్ధి చెందడానికి, అర్థమవుతుందండి, ఆ నాగరికత అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి ప్రధానమైన కారణము, ప్రధానమైనది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, ఇదిగో మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, వాగ్దానం చేసినది మీరు పొందుకున్నంత వరకు ఇదిగో యెరూషలేములో మీరు కనిపెట్టుడి అన్నాడు ఆయన.
కనిపెట్టిన తర్వాత అప్పుడు మీరు చేయాల్సిన కార్యం ఏమిటి అని అంటే, సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి క్రైస్తవ నాగరికతను తెలియచేయండి అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఇంకో మాటలో చెప్తున్నారు, క్రైస్తవ సివిలైజేషన్ ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ. క్రైస్తవ నాగరికత ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ. భూ సంబంధమైన నాగరికతలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ వేషధారణలో మార్పులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? వాళ్ళ భాష మాట్లాడే దాంట్లో మార్పు ఉంటుంది, లోక సంబంధమైంది. చూడండి, నేపాలీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వేషధారం వేరేగా ఉంటుంది, వాళ్ళ మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది. తమిళనాడు దగ్గరికి వెళ్ళినప్పుడు తమిళియన్స్ వాళ్ళ వేషధారణ వేరేగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. ఒడిశా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేషధారణ వేరేగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు మాట్లాడే భాష వేరేగా ఉంటుంది, వాళ్ళ వేషధారణ వేరేగా ఉంటుంది. ఇది ఓన్లీ ఇండియాలో ఉన్నది. కానీ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు చైనీస్ యొక్క వేషధారణ వేరేగా ఉంటుంది, వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. జపనీస్ యొక్క వేషధారణ వేరేగా ఉంటుంది, వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. అమెరికన్స్ యొక్క వేషధారణ వేరేగా ఉంటుంది, వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఆఫ్రికా ఖండం చూస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా దేశాల్లో ఉన్నటువంటి కెన్యా ప్రజలు చూడండి, జింబాబ్వే ప్రజలు చూడండి. ఇలా ఒక్కొక్క దేశంలో చూసినప్పుడు ఆ దేశం యొక్క వేషధారణ, ఆ దేశం యొక్క ప్రజల యొక్క జీవన విధానం కూడా వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నాగరికత ఉంటుంది, ఒక్కొక్క ప్రజల జాతులకి ఒక్కొక్క నాగరికత ఉంటుంది అని చెప్పారు. కానీ క్రైస్తవ నాగరికతకి ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నా కానీ ఒకటే నాగరికత. క్రైస్తవ నాగరికతకు ప్రపంచ దేశంలో నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నువ్వు ఒకే నాగరికత కలిగి ఉంటావు. ఏమిటి ఆ నాగరికత అంటే మేడగదిలో పొందుకున్న నాగరికతేనండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అమెరికా దేశ క్రైస్తవుడువా, నువ్వు జపాన్ దేశ క్రైస్తవుడువా, నీ ఇండియా దేశంలో క్రైస్తవుడువా, లేదా ఆస్ట్రేలియా దేశపు క్రైస్తవుడువా, లేదా ఆఫ్రికా దేశపు క్రైస్తవుడు, నువ్వు ఏ దేశపు క్రైస్తవుడు అయినా కానీ నువ్వు ఒకే నాగరికతను కలిగి ఉంటావు. హల్లెలూయా. అదే క్రైస్తవ నాగరికత. ఈ క్రైస్తవ నాగరికత ఎక్కడ ప్రారంభమైందంటే మేడగది దగ్గర ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ క్రైస్తవ నాగరికత మరేటో కాదు కానీ అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నదండి. హల్లెలూయా. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలామంది ఈరోజు ఈ లోక సంబంధమైనటువంటి నాగరికతకు హిప్నటైజం చేయడం జరుగుతుంది. అంటే ఈ లోక సంబంధమైన నాగరికత ద్వారా వశపరచబడుతున్నారు. మీకు అర్థమవుతుందండి? ఈ లోక సంబంధమైన నాగరికత ద్వారా ఏమవుతున్నారు? వశపరచబడుతూ ఉన్నారు. వశపరచబడడం తెలుసండి? ఆకర్షించుకోవడం. వశపరచబడము అని అంటే నీకు నువ్వు ఇంక కంట్రోల్ తప్పి హిప్నటైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తున్నా అదే చేస్తుంటావు. అర్థమవుతుందండి? అసలు నీ మైండ్ ఇంకా పనిచేయదు. వాళ్ళే నిన్ను స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు చెప్పిందే నువ్వు చేస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు అలా నడుచుకుంటూ అంటే వెళ్ళిపోతుంటావు. అక్కడ ముళ్ళు ఉన్నాయా, అక్కడ గొయ్యి ఉందా, అక్కడ ఏ ప్రమాదం ఉందో ఏది చూడు. నువ్వు అక్కడ తిన్నంగా వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళిపోవడం తప్ప ఇంకా నువ్వు అక్కడ గొయ్యి ఉంది, అక్కడ ముళ్ళు ఉన్నాయి, అక్కడ నిప్పులు ఉన్నాయి, అక్కడ ఏ ప్రమాదం ఉంది ఏది నువ్వు చూడు. వాళ్ళు వెళ్ళమన్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు. అంటే ఏంటిదంటే ఆల్రెడీ నువ్వు హిప్నటైజ్ అయిపోయి వాళ్ళ కంట్రోల్లో ఉంటావు. అలాగే ఈరోజు ఈ ఆధునిక నాగరికతలో కొన్ని విషయాలు, కొన్ని సంఘటనల ద్వారా కొంతమంది వశపరచబడి ఆ యొక్క నాగరికత వెనకాల దాగినటువంటి సాతాను ద్వారా ట్రాపింగ్ చేయబడి అది ఏది చెప్తుంటే అదే చేయడం మొదలుపెట్టారు. మీకు అర్థమవుతుందండి? ఇది ఎవరు చెప్తున్న మాట? నేను చెప్పిన మాట కాదండి, ప్రవక్త మాట్లాడిన మాట. దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ప్రవక్త ఒక వర్తమానంలో. మీరు చదివేరో లేదో తెలియదు. ఎలాగే ఈరోజు చాలామంది అపవాది యొక్క ఉచ్చులో ఎలా పడిపోతున్నారు, ఆ అపవాది చూపిస్తున్న నాగరికత ఆకర్షణకు ఎలా గురవుతున్నారు అని అంటే, ఓ పంజరంలోని లేదా ఒక 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 గూడులో ఎక్కడో ఒక పక్షి ఉంది. ప్రవక్త చెప్పారు. ఇప్పుడు ఆ పక్షి పాము ఉంది. ఆ పక్షి దగ్గర పాము వస్తుంది. వచ్చిన తర్వాత చాలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పాము
కదలకుంటే అలా ఉండిపోయింది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ పక్షి కూడా ఫస్ట్ దాన్ని చూసి ఫస్ట్ కంగారు పడింది, అమ్మమ్మమ్మ నా దగ్గరికి వచ్చేస్తుంది అనేసి. కానీ ఈ పాము వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఎటు కదలకుంటే అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ పక్షి ఏంటంటే కదులుతుంది, అమ్మో నా దగ్గరికి వస్తుంది, చాలా ప్రమాదకరం ఇది అని చెప్పి వచ్చి అలా చూస్తుంటే ఇదేంటి ఇది వచ్చింది కానీ నన్ను ఏమీ చేయట్లేదు, కనీసం అటు ఇటు కదలట్లేదు అనుకుంది. సరే అనేసి కొద్ది నిమిషాలు అయ్యేసరికి ఈ పక్షి ఆ పాము వైపు చూడడం మొదలుపెట్టింది. పాము వైపు చూస్తున్నప్పుడు పాము కళ్ళు కూడా ఆర్పకుండా తదేకంగా అలా ఉండిపోయేది, అంతే ఒక బొమ్మలాగా. ఇలా ఉండిపోవడంతో ఈ పక్షి కూడా కళ్ళుతో ఆ పాము కళ్ళు కాస్త చూడడం మొదలుపెట్టింది. ఇంకా అదే దీక్షితంగా అలా చూసుకుంటూ ఉండిపోయేసరికి కొద్దిసేపు అయ్యేసరికి పాము పక్కకి ఇలా వెళ్ళిపోయింది. కానీ పక్షి మాత్రం అలాగే ఉంది. మీకు అర్థమవుతుందండి? పాము పక్కకి వెళ్ళింది అయినా పక్షి కూడా పక్కకి వెళ్ళినట్టు పక్షి కూడా పక్కకి చూడాలి కదా, చూడలేదు. ఇంకెక్కడైతే దృష్టి పెట్టిందో అలా ఉండిపోయింది అంతే. పాము పక్కకి వెళ్ళింది, పాము వచ్చి మెడ చుట్టేస్తుంది, ఇది ఇలాగే ఉండిపోయింది. పాము తినేసింది, అది అలాగే ఉంది. ప్రవక్త చెప్పారు ఏమిటి అంటే అదొక హిప్నటైజ్. మెల్లగా అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఎటు నీ చూపుని చూపించకుండా దానివైపే చూసులాగున కేంద్రీకరించేలా చేసి చివరికి అది ఏం చేస్తుంది, నిన్ను ట్రాపింగ్ చేస్తుంది అన్నాడు ప్రవక్త. ఈరోజు కూడా చాలామంది ఇదిగో ఈ నవనాగరికతతో అలంకరణలతోనూ లోక సంబంధమైన కార్యాలతో నిండిపోయిన వాళ్ళు అనేక మంది, సర్పముల ద్వారా నింపబడిన వాళ్ళు చాలామంది ట్రాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాపింగ్ దగ్గర మీరు అలా చూసుకుంటూ ఉండిపోతుంటారు. మనం అనుకుంటాం నేను చాలా తెలివైన దాన్ని, నాకేమవుదు. పక్షి కూడా అలాగే అనుకుంది. కానీ అది ఆల్రెడీ ఆ చుట్టూ తిరిగి వచ్చి మెడ చుట్టేస్తుంది, కానీ పక్షి కదలట్లేదు, దాని చలనం పోయింది. ఏ ప్రమాదం జరుగుతుందో తనకు తెలియట్లేదు. చూసారండి ఏమిటిది? నాగరికత. ప్రవక్త దాని గురించి చెప్తున్నప్పుడు నాగరికత అంశాన్ని దీన్ని మెన్షన్ చేశాడు ఆయన. ఈ నవనాగరికత అలాగే ఈరోజు చాలా మందిని ట్రాపింగ్ చేస్తుంది. ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహిస్తారు, కానీ దాని కళ్ళలోని కలిపెట్టి చూడడం మొదలుపెట్టారు. చూసారండి, కళ్ళలో నుంచి కళ్ళు పెట్టి చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టావో అంతే, ఇంక అయిపోయినట్టే. ఇంకా అక్కడితో నీ జీవితం నాశనం అయిపోయినట్టే. ప్రవక్త అన్నారు నువ్వు దాని వైపు ఎన్నడూ చూడవద్దు అన్నాడు ఆయన. అందుకే ప్రవక్త ఏమన్నాడు, నువ్వు చూడవలసింది యేసు వైపు అన్నాడు ఆయన. దాని వైపు సాతాను వైపు చూడడం కాదు, నాగరికత వైపు చూడడం కాదు. వస్తాయి నాగరికతలో ఏ విషయాలు వస్తాయో చెప్తాను. ఈ విషయాలన్నిటి గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకరోజు మీకు ఎన్నోసార్లు చెప్పాను, అది కూడా సహోదరి నెల్లీ శాండర్స్ పేరు విన్నారా? సహోదరి నెల్లీ శాండర్స్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ సహోదరి ఒక క్లబ్ డాన్సర్ అన్నమాట. అమెరికా దేశంలోని క్లబ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మ్యూజిక్లు ఏవో వస్తుంటే ఆ మ్యూజిక్ డ్యాన్స్ చేసి అందులో ఉండేది. కానీ అనుకోకుండా యవన పాస్టర్గా ఉన్నటువంటి బ్రనహం గారి యొక్క వాక్యం విని బ్రనహం గారి సంఘం రావడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకుంది. బ్రనహం గారు కూడా చెప్పారు, అమ్మ నువ్వు ఎన్నడూ మరలా ఆ పాత జీవితంలోకి వెళ్ళొద్దు అని చెప్పేశాడు ఆయన. అయిపోయింది. చివరికి కొద్ది రోజులు అయింది. సహోదరుడు బ్రనహం గారి యొక్క తమ్ముడు స్నేహితుడు ఓ రోజు నైట్ బ్రనహం గారు కారు వేసుకుని వస్తూ ఉంటే తన సహోదరుని యొక్క స్నేహితుడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, త్రాగేసి ఫుల్ డ్రింకింగ్. ఇప్పుడు ఆ డ్రింక్ చేసిన వ్యక్తిని పోల్చిన తర్వాత అయ్యో అనుకొని చేసి బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి కొంచెం చెప్తూ ఉంటే బ్రనహం గారు అలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే నాకు అలాంటి విషయాలు ఏమి చెప్పొద్దు అని చెప్పాడు. చివరికి వీళ్ళిద్దరు కలిసి ఆ ఇంట్లో సోఫా దగ్గర పడుకోబెట్టి బ్రనహం గారు కూడా పక్కన పడుకున్నారు. ఈలోపు అర్ధరాత్రి ఇంచుమించుగా మరి చాలా చీకటి అయింది. తలుపు దబ సౌండ్ వస్తుంది.
బ్రహ్నాం గారు ఆ తలుపు వెళ్ళి తీశారు. బ్రహ్నాం, సహోదరుడు బ్రహ్నాం, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, తలుపు తీయండి, తలుపు తీయండి అంటే ఈలోపు బ్రహ్నాం గారు వెళ్ళి తలుపు తీశారండి. తలుపు తీసిన వెంటనే సహోదరు నెల్లీ శాండర్ లోపలికి వచ్చింది. నేను రావచ్చంటే రావచ్చమ్మా అన్నాడు. అయితే బ్రహ్నాం, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను, నా జీవితం నాశనం అయిపోయింది అంటే, ఏమైందమ్మా ఏమైంది అంటే, బ్రహ్నాం, నేను ఒక తప్పు చేశాను, నువ్వు వద్దన్నా సరే కానీ నువ్వు వద్దని చెప్పినా సరే నేను వినకుండా నేను ఒక తప్పు చేశాను అని. ఏంటి ఆ తప్పు అని అంటే, ఒకరోజు ఇదిగో నేను మా వీధి గుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా నేను ఇంతకు ముందు ఏ క్లబ్లోనైతే నేను డ్యాన్స్ చేస్తూ, ఏ పాటలకైతే నేను డ్యాన్స్ చేస్తున్నానో కరెక్ట్గా అదే పాటలు, అదే మ్యూజిక్ని నేను నా చెవిలో పడినప్పుడు ఒక 5 నిమిషాలు అక్కడ ఆగిపోయాను, నిలబడి ఆ మ్యూజిక్ని విన్నాను. దానివలన నాకేమనిపించింది అని అంటే, ఇదిగో ఆ లోపలికి వెళ్ళి అలా చాలామంది నాలాంటి వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని నేను వెళ్ళి కాపాడాలి, అర్థమవుతుందండి, నేను కాపాడాలి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళకి వాక్యం అందించాలని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా కూడా మారిపోయింది, నా మైండ్ అంతా కూడా మారిపోయింది. నాకు చాలామంది యవనస్తులు, చాలామంది యువకులు, చాలామంది పురుషులు నన్ను అసభ్యకరంగా తాకుతూ నన్ను చాలా భయంకరమైన స్థితిలో లాక్కెళ్ళిపోయారు అని చెప్పి ఆ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. బ్రహ్నాం గారు అన్నారు, నేను చెప్పాను కదమ్మా నువ్వు వెళ్ళొద్దు అనేసి, ఎందుకు వెళ్ళావు అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఏదో రకంగా తప్పించుకొని వచ్చి ఇప్పుడు బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చి చెప్తుంది విషయాలన్నీ కూడా. చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆ టైంలో బ్రహ్నాం గారు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు బ్రహ్నాం ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె లోపల ఉన్న నల్లగా ఒక గబ్బిలం రూపంలో ఉన్నటువంటి దెయ్యం బయటకు వచ్చింది. అప్పటికి అతను యవనస్తుడే, అతనికి దెయ్యాలు, ఆయన ఒక అనుభవం ఉన్నటువంటి సేవకుడుగా ఆయన లేడు అప్పటికి. ఇంకా ఆయనకి చాలా భయంతోనే ఉన్నాడు. ఒక్కసారి ఆ నల్లని గబ్బిలంలా ఉన్నటువంటి ఆ దెయ్యం బయటకు వచ్చేసరికి ఆ వచ్చిన దెయ్యం వెంటనే అక్కడ పడుకొని ఉన్నటువంటి తన సహోదరుని యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను పడుకొని ఉన్నాడు, ఆ సోఫా లాంటి దాని కిందనే చెల్లిపోయింది. ఎక్కడికి వెళ్ళి దాన్ని వెతుకుతున్నారు చూసారా. అన్నిటికంటే అతి గొప్ప పోరాటం వర్తమాన ప్రవక్త ఈ విషయాలు చెప్తున్నాడు. ఉంటారు అందులో కూడా, ఇంకా వేరే మెసేజ్లో కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ అక్కడ అందులో ఎక్కువ విషయాలు చెప్తుంటారు ప్రవక్త. అక్కడ ప్రవక్త అన్నారు, ఆ సహోదరి చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏమిటి అని అంటే, ఆ ఒక్క 5 నిమిషాలు అదే స్థలంలో మళ్ళీ ఆగడము అన్నాడు ఆయన. అర్థమవుతుందండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఈ నాగరికతకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎప్పుడోసారి మన పుట్టుకతోనే క్రైస్తవులు కాకపోవచ్చు, మనం పుట్టుకతోనే ఈ వర్తమానంలో ఉన్నవాళ్ళం కాకపోవచ్చు, లోకంలో పుట్టాము, లోకంలోనే పెరిగాము, పాపంతో రూపుదిద్దుకున్న మనల్ని దేవుడు కనికరించి ఆయన కృపచొప్పున మనల్ని కాపాడి ఈరోజు ఏం చేశాడు, ముద్రించబడిన వాక్యమును తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన మనల్ని మనం కూడా అనేక మంది ఏం చేస్తూ ఉంటాము అంటే, మనం మళ్ళా ఆ పాత మ్యూజిక్లు వినబడుతుంటాయి, ఆ పాత ఫ్రెండ్స్ సర్కిల్ కనబడుతుంటుంది, వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాము. అవన్నీ ఆ విషయాలన్నీ చూసినప్పుడు అబ్బబ్బా ఆ రోజులు ఎలాంటివి, ఆ రోజుల్లో మేము ఇలా ఉండేవాళ్ళం, ఈ రోజులు అలా ఉండేవాళ్ళం, ఇలా జోకులు వేసాం, అలా జోకులు వేసాం, అలా పడ్డాము, ఇవన్నీ కనబడుతూ ఉంటే నీ మనసు మళ్ళీ లాగుతూ ఉంటుంది. ప్రవక్త ఆగొద్దు అన్నాడు అక్కడ. నువ్వు అక్కడ ఆగినవా నీ జీవితం నాశనం అయిపోతుంది అన్నాడు ఆయన. ఏమిటి అంటే, నాగరికత నిన్ను ఏం చేస్తుంది, హిప్నటైజ్ చేస్తుంది. మెల్లగా నిన్ను ఎటువైపు నీ మనసుని కేంద్రీకరించకుండా కేవలం దాని మీద ఆకర్షిస్తూ ఉంటుంది. చివరికి ఏమైంది అంటే, నీ జీవితం అక్కడ ముగించబడుతుంది. చాలామంది చాలా వరకు పర్ఫెక్ట్గా ప్రయాణం చేస్తారు, చాలా వరకు జర్నీ బాగానే ఉంటుంది, వాక్యానుసారమైన జీవితాలు కనబడుతూ ఉంటాయి. కానీ సడన్గా ఒక్క రోజు రాత్రి చాలు వాళ్ళ జీవితం నాశనం అయిపోవడానికి. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను మీకు, ఒక్క ఫేర్వెల్ పార్టీ చాలు. అర్థమవుతుందండి, నిజమండి, ఒక్క గెట్ టుగెదర్ పార్టీలు చాలు. వీటి ద్వారానే అనేక మంది మరలా నాశనం అయిపోతున్నారు వారి జీవితాలు. ఎందుకంటే దాని నుంచి బయటికి రావట్లేదు. మొన్నే మీకు చెప్పాను, ఈ జనరల్గా లోకంలో ఉన్న వాళ్ళే ఆలోచించేస్తున్నారండి ఈజీగా. ఈ గెట్ టుగెదర్ పార్టీలకు వెళ్తున్నారు, మరుసటి వారంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. మీకు అర్థమవుతుందండి,
ఈ గెట్ టుగెదర్ పార్టీలకు వెళ్ళి భార్యాభర్తలు వారం రోజుల తర్వాత భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏమిటి? నాగరికతే. ఎన్నో 15 సంవత్సరాలు అయింది. 10th క్లాస్ టైంలో మనం కలుసుకున్నాం. హాల్ టికెట్లు తీసుకున్నప్పుడే కలుసుకున్నాం. ఆ తర్వాత నుంచి మనం కలుసుకోలేదు. మరలా ఏదో ఒక రకంగా అందరి నంబర్లు గ్యాదర్ అయ్యాయి, గ్రూప్లోనే వచ్చేస్తుంటాయి. ఒరే బావా, ఒరే మావా, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడు మనం గెట్ టుగెదర్ పలానా రోజు, ఓకే వెళ్ళండి, మంచిదే, కాదనలేదు. కానీ నీ జీవితం ఒకసారి ఆలోచించుకోవాలి. నెల్లీ శాండర్ గుర్తు తెచ్చుకోవాలి. మనం వెళ్ళిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారో తెలుసా అండి? ఆ పాత రిలేషన్ మళ్ళీ మొదలవుతుంది. ఇంకా ఆ పాత రిలేషన్స్ మళ్ళీ మొదలవుతుంటాయి. ఆవిడికి పిల్లలు ఉంటారు, ఆమెకి పిల్ల అయిపోయి ఉంటుంది, ఆమెకి పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు. సరే అండి, వీడికి భార్య ఉంటుంది, వీడికి పిల్లలు ఉంటారు. అంతవరకు భార్య దగ్గర ఎంతో నమ్మకమైన భర్తయే, అంతవరకు భర్త దగ్గర ఎంతో నమ్మకస్తురాలైనటువంటి భార్యే. కానీ ఒక్క గెట్ టుగెదర్ ఏం చేసింది? భార్య భర్తను పక్కన పెట్టించింది, భర్త భార్యను పక్కన పెట్టేశాడు. జరగలేదు, న్యూస్లు వచ్చాయి, మీకు తెలియదేమో. ఏమిటిది అంటే నాగరికత. చూసారండి, ఈ అసలు నాగరికత అనే ముసుగులో ఎవరున్నారు? దెయ్యం. హల్లెలూయా. మీకు తెలుసండి, బైబిల్ గ్రంథంలో సంసోను దెలీలా యొక్క హిప్నటైజ్ చేయబడింది. దెలీలా సంసోన్ని హిప్నటైజ్ చేసింది, అంటే వశపరుచుకుంది. దెలీలా తన సౌందర్యంతోనూ, తన మాటల ద్వారాను, తన అందంతోనూ సంసోన్ని వశపరుచుకుంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, హెబ్రీ స్త్రీలు అంత అందగత్తెలు ఇంకా భూమి మీద ఎవరూ లేరని. అంతేనండి, అంత అందగత్తెలుగా ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలను పక్కన పెట్టి ఫిలిస్తీన్ల స్త్రీ దెలీలా. చూసారా? ఏంటి అంటే ఆల్రెడీ ఆ సర్పము దెలీలాలో ఉన్నటువంటి సర్పము ఈ సంసోన్ని ఎటు కదలనివ్వకుండా ఏం చేసింది? హిప్నటైజ్ చేసి వశపరుచుకుంది. చూడండి, మీరు అప్పుడప్పుడు గోడ దగ్గర బలులు చూడండి, అక్కడ ఏదో ఏగలు లాంటివి అటు ఇటు ఈ రెక్కల పురుగులు అలాంటివి ఏవో తిరుగుతూ ఉంటాయి. లైట్ దగ్గర బలులు వచ్చేస్తాయి దగ్గరికి. వచ్చిన తర్వాత బల్లి అటు ఇటు కదలదు, ముందు అలా ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. ఈ రెక్కల పురుగులు లైట్లు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఏదీ లేదు కదా ఇక్కడ, ఏ అపాయం ఏమీ లేదనుకో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. కానీ సడన్లీగా బల్లి ఏం చేస్తుంది? టక్కు మరి ఆ నాలుగు సాపేసి మరి టక్కున ఆ రెక్కల పురుగులు లాగేస్తుంది. కానీ తెలియదు, ఈ రెక్కల పురుగులు తెలియదు ఇక్కడ బల్లి ఉంది, మనల్ని తినేస్తుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. అది కూడా చాలా ఓపికతో ఉంటుంది. అలాగా ఓపికతో ఉండి సరైన సమయం చూసి ఒక్కసారి నాలుకను బయటకు లాగి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్కు లాగిస్తుంది, అంతే. అలాగే దెలీలా కూడా చేసింది. చాలా ఓపికతో ఉంది, ఎలా ట్రాప్ చేయాలి, ఎలా ఇంటి పట్టుకోవాలి. సరేండి, ఫిలిస్తీన్లని ఒక ఆట ఆడుకుంటున్నటువంటి ఇంత వీరుడు ఎవరు? ఇతని బలహీనత ఏమిటి? ఇతన్ని ఎలాగ వశపరుచుకోవాలి అని చెప్పి చూసినప్పుడు ఫిలిస్తీన్లు అందరూ చూసి దెలీలాను ఎరేశారు. ఇప్పుడు ఆ దెలీలా యొక్క వలలోని పడిపోయాడు. అక్కడి నుంచి అతను ఆ దెలీలా వశపరుచుకున్నటువంటి ఆ విధానంలోని పడిపోయి ఇక బయటికి రాలి, చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ప్రవక్త అన్నారు ఈ విషయాన్ని. అది ఒక హిప్నటైజ్. అయితే ఇందులో ప్రవక్త అంటున్నారు, ఇప్పుడు ఆధునికమైన హిప్నటైజ్లు ఎలా ఉన్నాయి, ఈ ఆధునికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఒకసారి ఒక లేఖనం తీసుకున్నప్పుడు అందులోకి వెళ్దాం. అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉందండి? ఈరోజు ఏంటి ఒక్కపోత కూడా వస్తుంది, చలికాలం కదా, వద్దులేండి బ్రదర్.
ఒక లేఖనం తీసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. బాగా తెలిసిన లేఖనం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోని 1వ వచనం చూస్తే ఏం కనిపిస్తుంది చూసారండి అక్కడ? మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అర్థమవుతుందండి ఈ మాటలు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఎందుకు మేలు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని ఇక్కడ మాటలు చెప్పబడ్డాయి. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఈ ఆధునిక నాగరికత అభివృద్ధి చెందుతూ రాను 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 అభివృద్ధి చెంది మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఈ నాగరికత ఎలా మారిపోయింది? మరి ఇందాకే చెప్పాను మీకు, పురాతనమైన నాగరికతలు ఏంటండి? పురాతనమైన నాగరికతలు మెస్పటోనియా నాగరికత ఉంది, చైనీస్ నాగరికత ఉంది, రోమ్ నాగరికత ఉంది. సారీ, రోమ్ అన్నానా? ఇందాక రోమ్ అని చెప్పానా? ఈజిప్ట్ నాగరికత. రోమ్ అని చెప్పాను, అది కాదు, నేను ఓవర్లో చెప్పుండొచ్చు, క్షమించండి. ఈజిప్ట్ నాగరికత, రోమ్ నాగరికత కాదు, ఈజిప్ట్ నాగరికత. సారీ, ఐగుప్తు నాగరికత అనొచ్చు, లేదా ఈజిప్టియన్ నాగరికత అని కూడా చెప్పచ్చు, సివిలైజేషన్. ఓకే. తర్వాత ఇండియన్కి సంబంధించింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్తాం, చైనీస్ సివిలైజేషన్. ఇవన్నీ కూడా ఈ 4 కూడా చాలా పురాతనమైనవి. అయితే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇందులో ప్రధానంగా 2 నాగరికతల గురించి మాత్రం రాయబడి ఉంది, కానీ పూర్తిగా లేకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము చరిత్ర గ్రంథం కాదు ఇది. మీకు అర్థమవుతుందండి? ఏదో రాజుల గురించో ఆ కాలంలో ప్రజల జీవన విధానం గురించి తెలియజేసే గ్రంథం కాదండి ఇది. చరిత్ర గ్రంథాలు వేరే ఉన్నాయి, అవి వేరే వాళ్ళు రాసుకున్నారు. కానీ ఆ చరిత్రకారులు ఎవరైతే రాశారో వారి గ్రంథాలతో పోల్చి చూసినప్పుడు మన గ్రంథము కూడా, ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా అనేకమైన విషయాలు వాళ్ళ గ్రంథాలతో సరిపోల్చబడుతూ ఉన్నాయి, కాలాలతో సహా. ఇందులో 2 నాగరికతలు కనబడుతున్నాయి. ఒకటి మెస్పటోనియా నాగరికత, ఇంకోటేమో ఈజిప్షియన్ నాగరికత. ఈ 2 నాగరికతలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. మరి ఇండియాకి సంబంధించింది లేకపోవచ్చు, చైనాస్కి సంబంధించింది లేకపోవచ్చు, అది చరిత్ర గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం దగ్గరికి రండి. ఏడవ వచనం నుంచి 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. స్టెఫెన్ చెప్తున్నాడు, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు ఎక్కడున్నాడంటే ఇప్పుడు మెస్పొతోమియా అని ఉంది. ఇక్కడ చూసారా? మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవుడు చూడండి, అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు ఎక్కడున్నాడంట? మెస్పొతోమియాలో ఉన్నాడు. మెస్పొతోమియాలో ఉన్నటువంటి అబ్రహాముని ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ నాగరికత మొట్టమొదటి పురాతనమైనటువంటి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతగా పిలువబడుతున్నటువంటి ఈ మెసొపొటేమియా నాగరికతలోనే మన పితరుడైనటువంటి అబ్రహాం నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త చూడండి, లోక సంబంధమైన నాగరికత కూడా అక్కడే ప్రారంభమైంది. ఆత్మ సంబంధమైన నాగరికత కూడా మూల పురుషుడు అబ్రహామే. అర్థమవుతుందండి? విశ్వాసులకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. మన యొక్క నాగరికత కూడా చూడండి, క్రైస్తవ నాగరికత మేడగదిలో ప్రారంభమైంది, అంతేనండి. కానీ ఛాయల్లో కూడా అది ఉంది, ధర్మశాస్త్రంలో కూడా అది ఉంది. ఎక్కడ ఉందంటే అబ్రహాము నివసించినటువంటి స్థలము.
హారానులోనికి రాక మునుపు ఎక్కడున్నాడు? ఊరను పట్టణంలో ఉన్నాడు ఆయన. ఆదికాండము 12వ అధ్యాయం మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి అక్కడికి. ఆదికాండం 12వ అధ్యాయం ముందు 11వ అధ్యాయంలో నుంచి 27వ వచనం నుంచి చదువుదాం. చూడండి. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకొని అబ్రాహాము అంటున్నాను కదా. అబ్రాహాం భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రాహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయినను సారాయిను అను తన కోడల్ని తీసుకొని కనానునకు వెలుటకు కల్దీల ఊరను పట్టణములలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? హారాను మట్టునకు అక్కడికి వచ్చారు. ఇందాక మనం అక్కడ చదివాం అపోస్తుల కార్యముల గ్రంథం దగ్గర. హారాను పట్టణంలో నివసించడానికి ముందు మెసపటోనియా పట్టణంలో నివసించారని ఉంది కదా. అంటే వీళ్ళు హారాను దగ్గరికి ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఇక్కడ రాక మునుపు వీళ్ళు ఎక్కడున్నారండి? చూడండి 28వ వచనంలో కనబడుతుంది. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను అని ఉంది. అక్కడుంది మెసపటోనియా పట్టణం. అర్థమవుతుంది కదండి? కల్దీల దేశమే. ఇంకో మాటలో చెప్పాలంటే కల్దీల దేశంలోనే అదొక పట్టణం. సో ఇది ఎందుకు వెనక్కి వెళ్ళి చూపిస్తున్నాను అని అంటే, నాగరికత అనేది ఒక చారిత్రకంగా మనం చూసినట్లయితే అది ప్రారంభం అపురాతనమైన నాగరికత ఎక్కడ ప్రారంభమైంది అని అంటే మెసపటోనియా నాగరికత అనేసి చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఈ చరిత్ర గ్రంథాలే కాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు ఒక విషయం కనబడుతుంది. అక్కడ ఏమి కనబడుతుంది అని అంటే 7 అక్షరాలు కలిగినటువంటి మనుషుడైనటువంటి అబ్రహాము. హల్లెలూయా. అక్కడ ఇంకా 7 అక్షరాలు కాకపోవచ్చు, కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఆయనకి 7 అక్షరాల కింద మారుతున్నాడు. చివరిలో HAM రాబోతుంది. అయితే అతను అప్పటికి ఎక్కడున్నాడు అని అంటే కల్దీల దేశంలోనే, ఆ ఊరని పట్టణంలోనే, మెసపటోనియా నాగరికతలోనే ఉన్నాడు. అంతేనండి. కాబట్టి ప్రియమైన సంగమా, ఇప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఆ వెలుగు తూర్పును ఉదయించినటువంటి అదే సూర్యుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పశ్చిమం దగ్గరికి వచ్చిందండి. పశ్చిమం దగ్గర ఎక్కడ ఉన్నది ఇప్పుడు అంటే 7 అక్షరాలు కలిగిన మనిషి దగ్గర. ఇప్పుడు మరలా ఈ చివరి కాలంలో ఒక గొప్ప నాగరికత పునరుద్ధరించబడింది. ఆ గొప్ప నాగరికత ఎవరితో పునరుద్ధరించబడింది అంటే 7 అక్షరాలు కలిగిన మానవుడితో. మీకు అర్థమవుతుందండి? 7 అక్షరాలు కలిగిన మనిషితోనే చివరిలో HAM బ్రహ్మ. అందుకే వర్తమానం పేరేమిటి? పునరుద్ధరించబడిన వధువృక్షము. ఇంకో మాటలో చెప్పాలంటే మరలా ఏదేను తోటలోని ఉన్నటువంటి అదే నాగరికత. ప్రవక్త అన్నాడు ఒక వర్తమానంలో, మొట్టమొదటి దేవుని యొక్క నాగరికత ఎక్కడ ఉన్నది అంటే ఏదేను తోటలో ఉన్నది అన్నాడు ఆయన. ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి అదే నాగరికతని మరలా ఈ కాలంలోని ఈ ఆధునిక మెసపటోనియా పిలువబడుతున్న అమెరికా దేశంలోని మరలా అదేమైంది? పునరుద్ధరించబడిందండి. ఏది? తిరిగి ఏదేను. మీకు అర్థమవుతుందండి? ఏదేను పునరుద్ధరించబడుతుంది. పలకబడిన మాట ద్వారా ఏదేనులో ఎలా అయితే సృష్టిని దేవుడు తీసుకొచ్చాడో ఈ కాలపు ప్రవక్తలను దేవుడు నివసించి అదే పలకబడిన మాట ద్వారా సృష్టిని మళ్ళీ తీసుకొచ్చాడు. ఏం జరుగుతుంది? ప్రారంభమైంది మళ్ళీ ఏమి?
ఏదేను. మళ్ళా నాగరికత ప్రారంభమైందండి. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ నాగరికత అక్కడితో ఆగిపోవట్లేదు. ఇప్పుడు ఆ పశ్చిమ దిక్కులోనే ఆగిపోవడం కాదు, ఇప్పుడు అది ఏమవుతుంది, సర్కిల్ పూర్తి చేయబోతుందండి. ఇప్పుడు పశ్చిమం దగ్గర ప్రారంభమైనటువంటి ఆ నాగరికత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, మళ్ళా తూర్పు వైపు ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడు ఇండియా దగ్గరకు వచ్చి ఆగింది. ఆ పలకబడిన మాట నాగరికత ఎక్కడ ఆగింది, ఇండియా దగ్గరకు వచ్చి ఆగిందండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఎటువంటి నాగరికత పనిచేస్తుంది, ఇంకొక అరగంట చూసుకొని ముగించుకుందాం. లోకంలో ఇప్పుడు ఈ ఆధునిక నాగరికత ఎలా పనిచేస్తుంది, ఆత్మ సంబంధంగా నాగరికత ఎలా పనిచేస్తుంది, ఈ రెండు కూడా చూద్దాం. ఇందాక చదువుకున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోని ఏముంది అక్కడ, చదువుతున్నావా? ఏం చదివాం మనం అక్కడ? స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు. ఈ నవనాగరికత విధానాల్లో చాలా వరకు ఎలాగా ఈ ఫ్యాషన్ ప్రపంచం మారిపోయింది అంటే, స్త్రీ పురుషుల మధ్య అసలు భేదం అనేదే లేదు. మీకు అర్థమవుతుందండి? స్త్రీ పురుషులు మధ్య అసలు ఎటువంటి భేదం అనేది కనబడట్లేదు. ప్రవక్త చాలా మెసేజ్లో చెప్తుంటారు. ఆయన చాలా సువార్త కోసం అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని దేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పట్టణాల్లో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు చాలామంది స్త్రీ పురుషులు వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్లోనో లేదా ఈ బీచ్ల్లో ఆటలో స్నానాలు చేసినప్పుడు వాళ్ళు అసలు స్త్రీ పురుషులు కలిసి వాళ్ళు బట్టలు మార్చుకునే గదుల్లోనికి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నారు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఇది ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాగరికతలో అది పెద్ద తప్పేం కాదు అంటున్నారు. అది పెద్ద తప్పేం కాదు అని చెప్తున్నారు. అలాగే ఈరోజు చాలా వరకు కూడా ఇంకా నువ్వు ఎక్కడున్నావు, ఏ కాలంలో ఉన్నావు, అవన్నీ దాటుకొని వచ్చేసాం. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఫ్రెండ్షిప్ చేయడం తప్పు లేదు, అదేం పెద్ద తప్పేం కాదు, అదేం పెద్ద నేరమేం కాదు అని చెప్తున్నాం. ఏమిటంటే నాగరికత అది, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అది. అర్థమవుతుందండి? చూడండి ఎలాగా ఈ అపవాది సాతాను ఎలా ఒక్కొక్కరిని నాగరికత రూపంలోని మనుషులు ఎలా ట్రాప్ చేస్తుందో. ఒకప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే ఏంటనేసి మందలించి తల్లిదండ్రులు తిట్టేవారు, అటు సైడ్ అబ్బాయి తాలూకు తల్లిదండ్రులు తిట్టేవారు, ఇటుగా అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు తిట్టేవారు. ఇప్పుడు అలా ఏం లేదు. అబ్బాయి డైరెక్ట్గా అమ్మాయి ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఏమనంటే చదువుకుంటున్నాం. ఇప్పుడు అంత ఫ్యాషన్ అది. ఇప్పుడు వాళ్ళు కానీ కంట్రోల్ చేసినట్టయితే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి, వాళ్ళతో మన స్నేహితుల వల్లే ఉండాలి. ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళిద్దరు భార్య భర్తల్లా ఉంటారు, తల్లిదండ్రులు మాత్రము స్నేహితుల్లా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడున్న ట్రెండ్ అది. సరేండి, ఇంకో విషయం చెప్పనా, ఈరోజు ఆడపిల్లలకి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉండట్లేదు, ఆడపిల్లలకి అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ప్రతి అమ్మాయికి 4-5 ఫ్రెండ్స్ ఉంటేనే అదే అబ్బాయిలు. అమ్మాయిలు ఒకరిద్దరు ఉంటారు. ఈ మధ్యన ఇంకో బాగా ఇప్పుడు ఎలాంటి నాగరికతలోకి ఈరోజు యవనస్తులందరూ కూడా వెళ్ళిపోతున్నారు అంటే, అమ్మాయి ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయట్లేదు తెలుసా అండి? ప్రతి దానికి అమ్మాయి వీళ్ళకి కాంపిటీషన్గా ఉంటుంది మిగతా అమ్మాయిలు. అందుకోసమే అమ్మాయిలతో కట్ చేసేస్తున్నారు, అబ్బాయిలతో ఉంటున్నారు. ఒక బర్త్డే ఫంక్షన్ అవుతుంటుంది, ఎక్కడ పార్టీ చేసుకుంటారు వీళ్ళు, ఏ బీచ్ దగ్గర ఎక్కడ కూర్చొని పార్టీ చేసుకుంటారా, ఒక అమ్మాయి ఉంటుంది, 4-5 అబ్బాయిలు ఉంటారు. మళ్ళా వాళ్ళ పేరెంట్స్ తెలియదా అంటే కంప్లీట్గా తెలుసు. ఎప్పుడో ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా, మీ తల్లిదండ్రులు తెలిస్తే తిడతారు కదా, మా పేరెంట్స్ తెలిస్తే మేము వచ్చామంటున్నారు. ఏమిటి అంటే నాగరికత అది. చూసారండి, నాగరికత అది. ఈ నాగరికతలో ఉన్నాం ఇప్పుడు. చూసారా, దెయ్యము ఎటువంటి నాగరికతను తీసుకొచ్చింది ఈరోజు. ఆ నాగరికత అనే ముసుగులో ఉండి ఈరోజు చాలామంది చాలా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నామనుకుంటున్నారు. ఏది ఈరోజు చూడండి, ఏది
డేటింగ్ డేటింగ్ కల్చర్ చూడండి. సరేండి, మన భారతదేశంలోని వివాహ వ్యవస్థ అది అన్యత్వం అవ్వచ్చు, కానీ ఎంతో పవిత్రంగా తీసుకొచ్చారు. పెళ్లి చేసుకున్నంత వరకు ఆ అమ్మాయి మొహం తెలియదు పెళ్లి కొడుక్కి, పెళ్లి చేసుకున్నంత వరకు కూడా. కానీ ఈరోజు అలా లేదు. ఎలా ఉందో తెలుసండి, పెళ్లి చేసుకునే అమ్మాయి వేరు, పెళ్లి చేసుకోకుండా ఉన్ని టైం పాస్కి తిరిగిన అమ్మాయి వేరు. ఇదేమిటి అంటే నాగరికత. పెద్ద పెద్ద సెలబ్రిటీలు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చూసారండి. వివాహాలు కాకుండా మునిపే ప్రెగ్నెంట్లు అయిపోయి ఉండడము, డేటింగ్లని కల్చర్ తీసుకొని రావడము, పెద్ద పెద్ద హయ్యర్ సొసైటీలో జీవిస్తున్న పెద్ద మనుషులుగా చలామణిగా అవుతున్నటువంటి వ్యక్తుల్లోనే ఇలాంటి అన్ని కల్చర్ కనబడినప్పుడు సామాన్య మానవుల్లో ఉండదా? మీరందరూ అనుకుంటున్నారు ఈరోజు బ్రదర్ ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు. ఇది కథ కాదండి. సర్పం యొక్క జాడ ఇప్పుడు నాగరికత రూపంలో ఎలాగ ప్రజల్ని ట్రాప్ చేస్తుందో మీరు చూడట్లేదు. ఇలాంటి ఉచ్చుల్లో ఎక్కడో దగ్గర అది హిప్నటైజ్ చేసి దేవుడు కుమార్తెల్ని వశపరచుకోవడానికి అది ఎన్నో ప్రయత్నాలు చేస్తుందనే విషయమే ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి బుధవారం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా వస్తున్నాయి? ఇదేదో చెబుతారు విడిచిపెట్టేసింది కాదండి. ఇది నిజముగా నీవు వినగల చెవులను కలిగి ఉన్నట్లయితే, నీ హృదయంతో విన్నట్లయితే, ఇప్పుడు చెప్పబడుతున్న ప్రతి మాట దగ్గర కూడా నువ్వు ఏమై ఉన్నావో నువ్వు గుర్తిస్తూ ఉంటావు. ఖచ్చితంగా ప్రభువా ఈ వాక్యము ఈరోజు నా కోసమే చెప్పబడింది, ఇది నా కోసమే ప్రేరేపించబడుతుంది, నేను ఏదో ఒక ట్రాప్ లో పడిపోకుండా నన్ను కాపాడడం కోసమే ఈరోజు ఈ మాటలు చెప్పబడుతున్నాయి. అది దానికోసం చెప్పబడుతుంది తప్ప ఇంత నిదానంగా ఇంత అలిసిపోయి ఇలా ఉండి ఎందుకు ఈ విషయాలు మెల్లమెల్లగా ఎందుకు చెప్తున్నాను? ఏం జరుగుతుంది సొసైటీ ప్రపంచంలో, ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది చూడాలి. ఎక్కడ దగ్గర ఖచ్చితంగా ఆ సర్పము, ఆ ఆది సర్పము, ఆ ఘట సర్పము ఈ నాగరికత ముసుగులోకి వచ్చేది ఎలా ట్రాప్ చేస్తుందో చూడండి. తెలియట్లేదు ప్రపంచానికి. చూడండి, ఈరోజు ఎన్నో బాడీ మసాజ్ సెంటర్లు ఉన్నాయి, తెలుసు కదండి. అలాగే ఈ మధ్యకాలంలో స్పాయినా ఈ స్పా సెంటర్స్ ఏవో ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా అఫీషియల్స్, ఆ టైటిల్స్, ఆ పేర్లు ఇవన్నీ కూడా చాలా అఫీషియల్స్. బాడీ మసాజ్ చాలా అఫీషియల్, స్పా సెంటర్. ఎందుకు ఇవన్నీ అంటే కొన్ని నేను రాసుకున్నాను. ఈ స్పా సెంటర్స్కి బాడీ మసాజ్లోని ఈ స్పా సెంటర్స్కి కొన్ని రాసుకున్నాను. మసాజ్ చేయించుకోవడానికి కొన్ని స్పా సెంటర్స్ ఉంటాయంట, ఫేషియల్ చేయించుకోవడానికి, ఇంకో ఫుల్ బాడీ ట్రీట్మెంట్ అంట. మరి అది నాకు తెలియదు కానీ రాసుకున్నాను. బాడీ స్క్రబ్ అంట. బాడీ స్క్రబ్ అంటే మరి ఏంటో తెలియదు నాకు అది, బట్ అది కూడా చూడండి. బాడీ స్క్రబ్ తర్వాత ఏదో థెరిఫ్ అని రాశాను, ఏరో థెరిఫ్ సరిగ్గా రాసుకోలేదు. కొన్ని థెరిఫీస్, అలాగే స్టీమ్ రూమ్, తెలుసు కదండి. ఇవన్నీ ఏంటిది అంటే హెల్త్ పరంగా ఇవి చూడడానికి చాలా అఫీషియల్గా కనబడుతున్నాయి. బాడీ మసాజ్ చేసుకోవడానికి, ఫేషియల్ చేయించుకోవడానికి, ఫుల్ బాడీ మసాజ్ చేయించుకోవడానికి, ఈ స్టీమ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇప్పుడు చాలామందికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్టీమ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హెల్తీగా ఉంటుంది, ఫ్రీగా బ్రీతింగ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా చూడడానికి ఎలా కనబడుతున్నాయి, చాలా బాగుంది. అఫీషియల్గా ఇది హెల్తీగా ఉండడానికే కదా, ఆరోగ్యంగా ఉండే మంచి సెంటర్లు ఇవి. బాడీ మసాజ్ చాలా మంచిది. చాలామందికి మరి అలసిపోయి ఆ డ్యూటీల్లోనూ లేకపోతే వాళ్ళ వ్యాపారాల్లోని
ఎంతో బిజీగా ఉండి విశ్రాంతి లేని అలాంటి మనుషులకి ఈ బాడీ మసాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిలాక్స్గా చక్కగా బాడీ మసాజ్ చేస్తూ ఆ మజిల్స్ని ఆటిని వీటిని కూడా చక్కగా చేస్తూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. కానీ ప్రియమైన సంగమా, ఏం జరుగుతుంది అంటే ఈ బాడీ మసాజ్ సెంటర్లో కానీ, ఇక్కడ చూసిన ఈ స్పా సెంటర్స్లో కానీ, ఇలాంటి దగ్గర అసలు ఒక క్రైస్తవుడు వెళ్ళగలడా? ఒక క్రైస్తవుడుగా నువ్వు వెళ్ళగలవా? చూడండి, అక్కడ పనిచేసిన వాళ్ళు స్త్రీలు ఉంటున్నారు, పురుషులు ఉంటున్నారు. ఎక్కువగా జాగ్రత్త వినండి, ఎక్కువగా వర్కింగ్ చేసేది ఎవరు అంటే స్త్రీలే. ఎందుకు స్త్రీలే ఉండాలి? ఇప్పుడు మీరు కేరళకి, గోవాకి వెళ్ళినప్పుడు ఆయిల్ మసాజ్ సెంటర్స్ ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. వీధికి 4-5 ఉంటాయంట. మొన్న మేము ఆశీస్సులాల్ గారి మీటింగ్స్ కలిసి వెళ్ళేటప్పుడు, రావులపాలెం వెళ్ళేటప్పుడు రాజమండ్రి దాటిన తర్వాత కడియం వస్తుంది. కడియం అదంతా కూడా ఏమిటి, ఇంచుమించు ఒక 7-8 కిలోమీటర్ల వరకు ఎటు చూసినా సరిగా నర్సరీలే. ఇటు చూసినా నర్సరీ, ఇటు చూసినా నర్సరీలే, గార్డెన్స్. అర్థమవుతుందండి? చాలా అద్భుతంగా పువ్వులు, మొక్కలు, అన్ని రకాలు, హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు, హైబ్రిడ్ మామిడి మొక్కలు అన్నీ ఒక ఇంచుమించు 9 కిలోమీటర్ల వరకు ఉంటుందండి, 2 పక్కలు కూడా. అలాగా కేరళలో ఈ స్పా సెంటర్స్, బాడీ మసాజ్ సెంటర్స్ ఉంటాయి. ఇదే కల్చర్ని లేదా ఇదే నాగరికత ఇప్పుడు ఏదో కేరళలోనో ఏదో అమెరికాలోనో ఎక్కడో ఉంది కాదు. ఇప్పుడు ఇది ప్రపంచం అన్ని మూలలకి ప్రధాన సిటీలు అన్నింటిలో కూడా ఉన్నాయి. ఈవెన్ మన విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. బ్రదర్, ఇవి ఉంటే ఏంటి ప్రమాదం? చాలా రిలాక్స్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికే కదా, మంచిదే. కానీ వీటి వెనకాల ఏ ఆత్మ పనిచేస్తుందో చూడాలి. ఇది ఒక నాగరికత అని మనం అనుకుంటున్నాము, ఇది ఒక సివిలైజేషన్, ఇప్పుడు ఒక కొత్త కల్చర్, ఇది ఒక కొత్త ట్రెండ్ అని మనం అనుకుంటున్నాము. కానీ వీటి వెనకాల దాగి ఉన్న స్పిరిట్ను చూడాలి. ఈ నాగరికతకు మూల పురుషుడు ఎవరు? సాతాను. చూసారండి, ప్రతి బాడీ మసాజ్లోనూ స్త్రీలే ఉంటారు, ప్రతి స్పా సెంటర్స్లోనూ స్త్రీలే ఉంటారు. వాళ్ళు ఈరోజు ఒక పురుషుడిని పట్టుకొని రిలాక్స్ అండ్ బాడీ మసాజ్ చేస్తుంటే, ఇలా తాగుతూ ఇవన్నీ చేస్తుంటే ఇదేంటి తెలుసండి? హిప్నటైజ్, వశీకరించుకోవడము. నేను ఆగండి ఒక్క నిమిషం, మీకు వీలైతే చూడండి, ఇప్పుడు కాదు ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి, కొడదాం. స్పా సెంటర్స్ న్యూస్ ఇన్ తెలుగు అని కొట్టుకున్నాను నేను, చూద్దాం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూద్దాం. గూగుల్లో కొట్టాను, చదువుతున్నాను, మీరే వినండి. కొన్ని అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే నేను ఆపుతానులేండి. తాజా వార్తల ప్రకారం విశాఖపట్నంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. తాజా వార్తల ప్రకారం విశాఖపట్నంలో అనేక స్పా సెంటర్లపై, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, స్పా సెంటర్స్లోని ఎంత హెల్దీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మన బాడీని రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి, మన మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి, అర్థమవుతుంది కదండి, మన అందంగా ఉండడానికి. చూసారా అండి, మరి బాడీ మసాజ్తో పాటు ఈ ఫేషియల్ ఇవన్నీ చేయించుకోవడానికి, అన్నీ ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండడానికి, అందంగా ఉండడానికే కదా. కానీ ఏం జరుగుతుందో చూడండి, దీని వెనకాల ఏ ఆత్మ పనిచేస్తుందో చూడండి. తాజా వార్తల ప్రకారం విశాఖపట్నంలో అనేక స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు ఎందుకు దాడి చేయాలి? స్పా సెంటర్స్ కదా. ప్రవక్త వీటన్నిటిని ఎప్పుడో పక్షిరాజు కళ్ళతో చూశాడండి. అందుకే ప్రియమైన సంగమా, ప్రవక్త వద్దు అన్నప్పుడు ఆగిపో. ఆయనకు తెలుసు తర్వాత ఏ రూపంలో కన్వర్ట్ అయ్యి ఈరోజు సొసైటీని మోసం చేయబోతుందన్నది తెలుసు. సరే చూడండి, పోలీసులు దాడి చేశారట. ఎందుకు దాడి చేశారు? వాటిలో కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని గుర్తించారు. సరే, కొన్ని నివేదికలు
స్పా ముసుగులో కొన్ని నివేదికలంట స్పా ముసుగులో వ్యభిచారము అక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాయి. ఈ స్పా సెంటర్లు ముసుగులో ఏం జరుగుతున్నాయంట? వ్యభిచారం. ఏం జరుగుతుందండి? వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఇంకా. స్పాలు భారతదేశంలో చట్టబద్ధమైనవే అయినా వాటిని కొన్ని నియమాలకు లోబడి నిర్వహించాల్సి ఉంటుంది. బా, ఏం జరిగిందండి ఇది? భారతదేశంలో ఈ స్పా సెంటర్స్ అన్ని కూడా ఏమయ్యాయి? చట్టబద్ధమయ్యాయి. చట్టబద్ధం అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసాయి, గవర్నమెంట్ అంగీకరించింది. మీకు తెలుసండి, కొన్ని దేశాల్లో ఇప్పటికి కొన్ని దేశాల్లోని ఈ గేలు ఎవరు ఉంటారో తెలుసు కదా. ఈ గేల్ అని పిలువబడిన వీళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. పురుషుడు వివాహం చేసుకోవాలని, స్త్రీలు వివాహం చేసుకోవాలని చెప్పాలని ఈ లైంగిక విరుద్ధమైనటువంటి కార్యాల ద్వారా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళు వివాహం చేసుకోవచ్చు అనేసి ఒక చట్టం కోసం గవర్నమెంట్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఏంటంటే ఈ స్పా సెంటర్స్ చట్టబద్ధమే. కానీ ఇక్కడ లోపల ఏం జరుగుతుంది చూసారా? చూడండి ఇప్పుడు. పోలీసులు దాడులు. విశాఖపట్నంలో అనేక స్పా సెంటర్లపై పోలీసులు దాడి నిర్వహించారు. ఎక్కడండి ఇది? అమెరికాలోనా? చెప్పండి. విశాఖపట్నంలోనే ఈ నాగరికత ఉంది. ఖచ్చితంగా చెప్తున్నారు. నువ్వు నిజంగా ఎన్నికలో ఉండి నువ్వు నిజంగా దేవుడి విత్తనం అయినట్టయితేనే ఈ సాతాను యొక్క సర్పం యొక్క జాడల నుంచి నువ్వు బయటపడగలవండి. ఖచ్చితంగా దేంట్లో ట్రాప్లో పడిపోతారు. నేను చెప్తున్నాను కదా. చూడండి, విశాఖపట్నంలో అనేక స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలు కొన్ని స్పా సెంటర్లు అక్రమ కార్యకలాపాలు ముఖ్యంగా వ్యభిచారం వంటి వాటికి కేంద్రంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. తర్వాత చూడండి, పోలీసులు తనిఖీలు చేసినప్పుడట పోలీసులు కొన్ని స్పా సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని దాడుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ చదువుతున్నాం చూడండి ఇప్పుడు. టైటిల్స్: స్పా ముసుగులో వ్యభిచారం, విశాఖలో మితిమీరిన స్పా సెంటర్ల దందాలు, విశాఖలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు. ఇవన్నీ న్యూస్. ఇవి ఇంకా భయంకరమైన న్యూస్. ఒకే లాడ్జీలో 7 జంటలు, మసాజ్ సెంటర్లో ముసుగులో భయంకరమైన కార్యాలు, పోలీసుల మెరుపుదారులో విస్తురిపోయే వాస్తవాలు, స్పా ముసుగులో వ్యభిచారము అరేంజ్మెంట్ చూసి చూడండి. స్పా ముసుగులో వ్యభిచారం అరేంజ్మెంట్స్ చూసి షాక్ తిన్న టాస్క్ ఫోర్స్. చూసారా? అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసంట పోలీసులే టాస్క్ ఫోర్స్ పోలీసులే ఆశ్చర్యపోయారంట. ఇవన్నీ కూడా విశాఖపట్నం ముసుగులో కనబడుతున్నవి. వీటికంటే భయంకరమైనవి ఇంకా చాలా ఉన్నాయి. మామూలు కొట్టి చూస్తే నేను వచ్చాయి. చూడండి, ఇంకా కొన్ని చూద్దాం. సరే, మరి ఏం జరుగుతుంది? అలసిపోయావు, కొంచెం బాడీ రిలాక్స్గా ఉండాలి అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నావు? ఈ స్పా సెంటర్స్కి వెళ్తున్నారు, బాడీ మసాజ్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ హెల్త్ పరంగా మనం చూస్తున్నాము. కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసా అండి? ఒక పురుషుని శరీరము వేరొక స్త్రీ తాకడానికి వీలు లేదు. తన భార్య తప్ప వేరొక స్త్రీ ఎట్టి పరిస్థితులు తాకడానికి వీలు లేదు. అది ప్రవక్త నేర్పించాడు మనకి. నీకు మసాజ్ చేయించుకోవాలి, నీ తలనొప్పి వస్తే తల రుద్దించుకోవాలి, లేదా ఏదో ఒక ఆయిల్ రాయించుకోవాలి అనుకుంటే నీ భార్య ఉంది. నీకు వివాహం కాకపోయినట్లయితే నీ తల్లి దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఇది మనకి నేర్పించాడు మన ప్రవక్త. ఈరోజు దెయ్యం ముసుగు చూడండి ఎలా ధరించుకుని నాగరికతను చూపిస్తూ స్పా సెంటర్స్ అని చూసారా? ఈరోజు హెల్త్ ఆయుర్వేద సెంటర్లు, ఈ సెంటర్లు, యోగా సెంటర్లు, ఆ సెంటర్లు ఏమీ లేవు. చూసారండి?
ప్రవక్తకి ప్రశ్న జవాబులో ఒక సహోదరుడు అడిగాడు, సహోదరుడు బ్రహ్మ, స్త్రీ పురుషులు ఇద్దరు ఆత్మీయ సహోదరులుగా ఉండి ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవచ్చా అన్నాడు. అది అమెరికా కల్చర్ అదే కదా. ప్రవక్త ఏమన్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్నాడు. అసలు ఆలింగనమే చేసుకోవద్దు అన్నాడు ఆయన. ముద్దులు పెట్టుకోవడం కాదు, పక్కన పెట్టండి, ఆలింగనమే చేసుకోవద్దు అన్నాడు ఆయన. స్త్రీ పురుషులు కూడా సరేండి. మన శరీరంలో ఈ సెక్షువల్ గ్రాండ్స్ ఉన్నాయంట, ఇంకా ఉన్నాయంటే కాదు, ఉన్నాయి, సైన్స్ రుజువు చేసిందే కదా. కాబట్టి నువ్వు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నా గాని, ఇది కూడా చెప్తున్నా చూడండి, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాను కాబట్టి ఏ సహోదరుని కౌగిలించుకునే పర్వాలేదు, నేను పరిశుద్ధాత్మతో నింపబడినాను. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినా సరే గాని నువ్వు టెంప్ట్ అయిపోతావు. అర్థమవుతుంది కదండి. ఆత్మ సంబంధంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా. ఏదో రిలాక్స్ కోసం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, ఇంటి దగ్గర అయినా జరుగుతాయి. ఆ స్పా సెంటర్స్ ఇప్పుడు సెంటర్లో లేవు, ఇంట్లోకి వచ్చేసాయి. ప్రవక్త కూడా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. తాకకూడదు. మీరు అక్కడ బాడీ మసాజులు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఆ బాడీ మసాజులు వెనకాల ఆ స్త్రీ ఆత్మలు చూడండి, ఆ స్త్రీ యొక్క ఆత్మలు చూడండి. సహోదరుడు బ్రహ్మ గారు ఒక కూటాలకి ఆయన లండన్ వెళ్ళారు. ఆడికి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అతనితో పాటు వచ్చినటువంటి సేవకులు చాలా మంది ఆ బాడీ మసాజ్ సెంటర్లో కూర్చున్నారు. గబగబా బ్రహ్మ గారి దగ్గరికి గదిలోకి వచ్చి ఒక సహోదరు వచ్చి బ్రహ్మ గారిని బట్టలు తీయమని బాడీ మసాజ్ చేస్తారని సన్నది. బ్రహ్మ గారు, సహోదరు అలాంటి పని చేయొద్దు, ఇక్కడ నుంచి 5 నిమిషాలు వెళ్ళిపో అన్నాడు, గదిలో నుంచి అన్నాడు. సరే చూడండి, నువ్వు ఎలాంటి వర్తమానంలో ఉన్నావు చూడండి, ఒకసారి గుర్తించండి. నువ్వు ఉన్నది సామాన్యమైన వర్తమానంలో లేవండి. ఈ ప్రపంచము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చూసినా కానీ ఈ వర్తమానం యొక్క విలువను కట్టలేవండి. అంత గొప్ప వర్తమానం ఇది. అమెరికా దేశంలో పుట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడు తెలుసండి, ఇండియాలోని కన్నా గొప్పగా బతికాడండి. అక్కడ ఒక భయంకరమైన దేశం, ఒక సొదొమ గొమొర్రా లాంటి దేశంలో ఉండి కూడా ఇండియా కన్నా గొప్పగా బతికాడండి. ఆయన వ్యతిరేకించాడు, స్త్రీ ముఖంలోకి రంగులు రాసుకోకూడదు అని చెప్పాడు. ఇండియాలో అప్పటికి ఆ కల్చరే లేదు. ఇంకా ఆ లిప్టిక్ పదవులు కలిగిన ఇండియన్స్ అప్పుడు లేరు. బ్రహ్మ గారు ఉన్నప్పుడు ఎండిపోయి బక్కపీనుగా ఆహారం దొరక్క కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఇక్కడ ఉన్నారు. కానీ అప్పటికే అలాంటి భయంకరమైన దేశంలో పుట్టి పెరిగి ఉన్నటువంటి ఆ బ్రహ్మ గారు ఏం చెప్తున్నారు, ఖండించారు. జుత్తు కత్తిరించుకోవడం ఖండించారు, పొట్టి వస్త్రాలు ధరించుకోవడం ఖండించారు. మనం ఏమనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటారు మన సహోదరుడే, చర్చి బ్రదరే, చాలా ఆత్మీయమైన సహోదరుడు, ఎంతో పాపం అలసిపోయాడు, నుంచొని అలసిపోయాడు, ఏదో పని చేసి అలసిపోయాడు, సొంత అన్నయ్య లాంటి వాడు కాబట్టి కాలు పట్టుకుంటే తప్పేం లేదు. చేయకండి, మీకు అర్థమవుతుంది కదండి, చేయకండి. అసలు నువ్వు నీ భర్త కాలు తప్పని వేరే పురుషుడు కాలు పట్టుకోవడం వీల్లేదు. ఎంత ఆత్మ సంబంధమైన సహోదరుడైనా కానీ ఏదైనా నువ్వు పుట్టుకోవడానికి వీల్లేదు. లేదు, మా ఇద్దరి మీద చాలా పవిత్రమైన బంధం, అన్న ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్ళ బంధం లాంటిది కాదు. దాని వెనకాల ఒక స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. నిన్న రాత్రి ఆశీస్సులు గారు చెప్తున్నారు, ఆ పార్టీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మల గురించి చెప్తున్నాడు ఆయన. చూసారండి, నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, కొన్నిసార్లు ఆఫీసుల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా హెవీ వర్క్ అయిపోయి అలసిపోయి మనసు ఇంకా ఎక్కడో మనం ఆ కుర్చీస్ దగ్గర ఎక్కడో ఇలా రిలాక్స్ అయిపోతుంటాం. అబ్బా ఏంటి ఇంత హెడ్ ఎక్ వచ్చేస్తుంది అంటే ఆ ఉన్న చనువును పెట్టి చాలా మంది ఈ స్త్రీలు చాలా మంది ఏం చేస్తారు, అక్కడికి వచ్చి తల పట్టేస్తుంటే ఇలా పట్టుకుంటే కొద్ది రిలాక్స్గా ఉంటుంది. మీకు కాఫీ తెప్పించినా
కొంచెం ఇలా అంటే రిలాక్స్గా ఉంటుంది, కొంచెం ఇలా పడుకో, ఇలా చేస్తుంటాను. ఇది సరైనది కాదు అంటున్నాడు ప్రవక్త. ఇదే నాగరికతలో నాగరికత ముసుగులో దాగి ఉండి సాతాను పనిచేస్తుంది. వచ్చే వారం ఇంకా చాలా విషయాలు చూద్దాం. నేను కొన్ని మాత్రమే రాసుకొని కొన్ని ఉంచాను ఈరోజు. హల్లెలూయా. ఇంకా ఒక్క 2 పాయింట్లు రాసుకున్నాను, అది కూడా చెప్పేస్తాను. ఇది ఒక నాగరికత. ఏది అంటే ఇది కూడా మీకు చెప్పాను, కానీ ఈ నాగరికత అనే అంశాల దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మళ్ళీ దీంట్లో రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏమిటి అంటే ఒక సహోదరుడు సంఘంలో, ఒక సహోదరుడు సంఘంలో ఇంకో సహోదరికి ఫోన్లో మాట్లాడడం. మీకు అర్థం? సిస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయ్యో అలాగా. బ్రదర్ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం కూర వండుకున్నారు? మా సిస్టర్ గారు ఏంటి వండారు? మా బ్రదర్ ఏం తెచ్చారు? ఈరోజు లేటుగా వచ్చారా? ఏం తేలేదా? ఇవి చేయకూడదు అంటున్నాడు ప్రవక్త. భయంకరం ఇవి. ఇది కొద్ది రోజులు మంచిగా కనబడుతుంది. నిన్న ఆశీస్సులు గారు ఒక మాట చెప్తున్నారు, మీరు గుర్తించారో లేదు, మరి ఎంతమంది మీరు ఉన్నారో నాకు తెలియదు. ఏంటి అంటే కొంతమంది రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరో సిచ్చులోని సిస్టర్ అవ్వచ్చు, మేబీ బయట అయినా ఎవరైనా వేరే స్త్రీ అయినా అవ్వచ్చు, మనకు తెలియదు. వాళ్ళ బర్త్డేని వాళ్ళే మర్చిపోతారు, కానీ వీళ్ళు మైండ్లో పెట్టుకొని అర్ధరాత్రి 12 అయ్యేసరికి సిస్టర్ విష్ యూ హ్యాపీ బర్త్డే విష్ చేస్తారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. తన భర్త పక్కనే ఉంటాడు, ఆడికి నిద్రమవుతు ఆడు గుర్క పెట్టుకుని పడుకొని ఉండొచ్చు, కానీ బ్రదర్ మాత్రం చాలా గుర్తు పెట్టుకుంటాడు. ఆశీస్సులు గారు ఏమన్నారు? దట్ ఈస్ ద రాంగ్ స్పిరిట్ అన్నాడు ఆయన. చూసారండి, అక్కడ విషయంలో తప్పే ఉంది, అందులో పెద్ద విషయమే ఉంది. కానీ ఆయన శరీరము, ఆత్మ, ప్రాణమని 3 అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఇమాజినేషన్ చేయించుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజు కానీ బయటికి కనబడదు. కొన్ని రోజులు అయ్యేసరికి మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది. అక్కడ ఈ రోజు మాత్రం పవిత్రమైన రిలేషన్ ఉంటుంది బయటికి, కానీ కొన్ని రోజులు అయ్యేసరికి భయంకరమైన రిలేషన్ బయటకు వస్తుంది. ఇది చూసారండి, ఇవన్నీ దేంటి వెనకాల దాగి ఉంది? నాగరికత వెనకాల దాగి ఉన్నాయండి, నాగరికత వెనకాల. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మనకు చెప్పుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళెవరండి బాబు ఇంత మూర్ఖంగా ఉన్నారు, ఇలాంటి భక్తి ఎవడని చేస్తాడా? తప్పు కదా. అయ్యయ్యో, ఆడపిల్లని ఇలా అంటారా? అయ్యయ్యో, చిన్నప్పటి నుంచి నా దగ్గర పుట్టి పెరిగిన ఈ అబ్బాయిని ఇలా అంటారా? మనం ఈ పుట్టి పెరిగిన అబ్బాయిలను చూడట్లేదు, చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయిని చూడట్లేదు, ఆత్మను చూస్తున్నాం మనం. అర్థమవుతుంది కదండి? ఆత్మను చూస్తున్నాము. ఆ ఆత్మ ఈరోజు ఈ కాముగా నెమ్మదిగా ఏది ఇస్కారియోతు యూదాలో ఉన్న ఆత్మ అది కొద్ది రోజులు అలా మరిగినట్టుగా ఉంది. యేసు ప్రభువు ఏది చెప్తే అదే చేసేసినట్టుగా ఉంది. కానీ ఒక రోజు బయటకు రంగు వచ్చిందా లేదా? అదే రంగు బయటకు వస్తుంది. ఆ సహోదరుల నుంచి అదే రంగు బయటకు వస్తుంది, ఆ సహోదరుల నుంచి అదే రంగు బయటకు వస్తుంది. కానీ సింపుల్గా తీసుకుంటున్నాం. మనం ఎలా ఫీల్ అయిపోతున్నాం? అబ్బా నా బర్త్డేకి ఎంత గుర్తెట్టుకున్నారో విష్ చేయటం. ఎవరికి గుర్తు లేకపోతే నా బర్త్డేకి ఎంత గుర్తు పెట్టుకున్నాడు ఆ బ్రదరు, ఆ సిస్టర్ గారు ఎంత గుర్తెట్టుకున్నారు నా బర్త్డే. చూసారా స్పిరిట్స్ అవి. అర్థమవుతుందండి? ఇవన్నిటికీ మూలం ఏంటి? నాగరికత. ఇది ఇప్పుడు నాగరికత ట్రెండ్, ఇదో ట్రెండ్ అయిపోయింది. ఇదే కొనసాగించాలి. చూద్దాం మిగతా వచ్చే వారం. అర్థమవుతుంది కదండి? కానీ ఏది ఏమైనా కానీ ఆత్మ సంబంధమైన నాగరికత కూడా ఉంది. అది హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నాగరికత నిజ స్వరూపంలో అర్థమవుతుందండి 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో ప్రారంభమైంది. ఛాయల్లో ఎక్కడ? మెస్పటోరియాలో ప్రారంభమైంది ఛాయల్లో, కానీ నిజ స్వరూపంలో మేడగదిలో ప్రారంభమైంది. మేడగదిలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క నాగరికతను పొందుకున్నాడు ఆయన. ఎవరు? స్టెఫెను ఆ నాగరికతను పొందుకొని ఆయన ఇప్పుడు వాక్యం మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం చెప్తున్నాడు? మన నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? ఇదిగో మన పితరుడైన అబ్రహాము మెసొపొతామియాలో నివసిస్తున్నప్పుడే ప్రారంభమైందని చెప్తున్నాడు స్టెఫెను.
ఆ నాగరికత 2000 సంవత్సరాల క్రితం తూర్పున ఉదయించింది. ఇప్పుడు ఆ తూర్పు నుంచి ప్రయాణం అవుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ముగించబడుతుంది? పశ్చిమం దగ్గరికి వచ్చి ఆగింది. ఈ పశ్చిమం దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాగరికత, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న పశ్చిమ వైపు ఉన్న నాగరికతలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ పశ్చిమ వైపులో ఉన్నటువంటి ఈ నాగరికత కొద్ది రోజుల్లో మరలా తూర్పులోకి రాబోతుంది, అనగా మరలా యూదుల వైపు వెళ్ళబోతుంది. ఈ వాక్యము యూదుల వైపు వెళ్ళబోతుందండి. ఎలాగైతే ఈ రోజు ఎత్తబడే వధువు ఆ ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన వాక్యము ద్వారా రూపుదిద్దుకున్నటువంటి ఏదేను నాగరికత అది. ప్రవక్త అన్నారు, ఈ ఆత్మ సంబంధమైన నాగరికత వధువు ఎటువంటి నాగరికత కలిగి ఉంటుంది అంటే, ఏదేనులో ఆదిలో దేవుడు ఎటువంటి నాగరికత నియమించాడో అదే నాగరికతను ఈ చివరి కాలంలో వధువు కూడా కలిగి ఉంటుంది అన్నాడు. ఏదేను నాగరికత అండి. మన నాగరికత ఏది? ఏదేను నాగరికత. అక్కడ ఎటువంటి పాపము, ఎటువంటి లోపము, ఎటువంటి వ్యాధి, ఎటువంటి దుఃఖము, ఎటువంటి ఏ పాపము కూడా లేనటువంటి గొప్ప నాగరికత అది. సరే అండి, అక్కడ ఎవరిద్దరు? ఆదాము అవలిద్దరు కూడా దిగంబరులుగానే ఉన్నారు, కానీ ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదు. దట్ ఈస్ ద రియల్ సివిలైజేషన్. అదే నిజమైనటువంటి నాగరికత అన్నాడు ఆయన. వస్తాయి దేవుడి చిత్తం అయితే ఇంకా ముందుకు వెళ్దాం. మనందరం లేచి నిలబడదాం.